జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 134వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం గిరిధర్ జీ. నమస్తే సాయి. నమస్తే. ఈ వారం ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు గత వారం 133వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ ని మనం ర్యాండమ్ గా పిక్ చేయడం జరిగింది. చూద్దాం. సో చూసారు కదా, 133వ ఎపిసోడ్ లోని కొన్ని కమెంట్స్ చూసాం. మనం 134వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం. ఈ వారం నన్ను కొంచెం క్షమించాలి మీరు, కొంత నాకు ఈ కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ ఉండడం తోటి కొంత గొంతు ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ నా కోసం. ఈ ఒక్క వారం గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. బట్ ఈ వారం పాజిటివ్ అంశాల్లో మనకు చాలా స్పష్టంగా ఒక గొప్ప వార్త అనే కంటే కూడా ఒక రకంగా అనేక అంశాల్లో భాగంగానే ఇది గొర్రెల కాపరులు లడాక్ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనీస్ PLAని ఎదిరించి మరి అక్కడ వాళ్ళు వాళ్ళ దేశభక్తిని చాటుకున్నటువంటి ఒక విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. మనం వాటి వార్త గురించి మనం మాట్లాడదాము. అండ్ గిరిధర్జీ, మనం అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ డెమ్చోక్ దాకా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేశాం, కానీ LACకి ఆనుకొని ఉన్న గ్రామాల్ని మనం సందర్శించాము. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏ డెవలప్మెంట్ లేదు. నిజానికి 10 ఏళ్లలోనే కొంత డెవలప్మెంట్ చూస్తున్నారు. గతంలో అసలు ఏ డెవలప్మెంట్ ఉండేది కాదు. ఏమీ లేని టైంలో కూడా భారత జాతీయ జెండా కోసం వాళ్ళు నిలబడ్డారు. పక్కనే ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నా కూడా వాళ్ళు మనం చాలాసార్లు డిస్కస్ చేసిన ఈ అంశాలు. బట్ మొన్నటికి మొన్న వచ్చిన విజువల్ చూస్తేనేమో అక్కడ గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెల్ని తీసుకొని వెళుతూ అక్కడ ఉన్న టైంలో అది మీరు మా ప్రాంతంలోకి వచ్చారని వాళ్ళు అనడము, లేదా అసలు అది మన యాక్చువల్ భూభాగం అని మనము చెప్తున్న నేపథ్యము, న్యూమా సెక్టర్ లో జరిగినటువంటి విజువల్స్ ఇవి. సో ఒక్కసారి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు PLAకి మధ్య వచ్చినటువంటి ఆ విజువల్ ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? అసలు సోషల్ మీడియాలోనేమో ఒకరొకలాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు. సో మన భూభాగమా కాదా అనేది పక్కన పెడితే అసలు ఫస్ట్ బేసికల్లీ మన భారతదేశపు తరపున వాయిస్ ని వినిపించే ఒక ప్రయత్నం అక్కడున్న గొర్రెల కాపురులు చేశారు. నిజానికి గుడ్ థింగ్ కదా, మీరేం చెప్తారు? యాక్చువల్గా చూస్తే కనుక అక్కడ అంతా కూడాను చాలా డ్రై డెజర్ట్ ఏరియా. అది ఇసుక, తర్వాత కొండలు, కొరికే చలి, ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి. అక్కడ ఇక్కడ కొద్దిగా ఏదో కొంచెం మనకు ఇది దాన్ని ఏమంటారంటే గడ్డి లాంటిది ఏదైనా మొలిచేటువంటి ఎండిపోయిన గడ్డి కొంత ప్రాంతాల్లో ఉంటుంది. అది కాబట్టి కొన్ని కిలోమీటర్లు తరబడి వీళ్ళు 10-20 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తే కానీ వాళ్ళకి గ్రేజింగ్ ఏరియాస్ అన్నది, వీటిని తినడానికి కావాల్సినటువంటి భూభాగాలు దొరకవు వాళ్ళకి. అటువంటిదే మనకు యాక్చువల్గా అక్సాయ్ చిన్. చాలా కాలంగా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్సాయ్ చిన్ లో గొర్రెలని, తర్వాత యాక్స్ ఉంటాయి కదా వాళ్ళకి, యాక్ బర్రెలు, అవన్నీ తీసుకొని వెళ్తుండేవాళ్ళు. చైనా దాన్ని కబ్జా చేసుకున్న తర్వాత గణనీయంగా భారతదేశంలో ఉన్నటువంటి లదాఖీలకు ఈ గ్రేజింగ్ గ్రౌండ్స్ అనేవి తగ్గిపోయినాయి. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత చాలా ప్రాంతాలు LAC దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళ గొర్రెలను వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన భారత సైన్యం అక్కడికి వచ్చి వీళ్ళకి భరోసా ఇచ్చిన తర్వాత ఆ ధైర్యంతో మళ్ళీ వీళ్ళు గతంలో ఎక్కడెక్కడైతే వీళ్ళ గొర్రెలను తీసుకెళ్తుండేవాళ్ళు ఆ ప్రాంతాలకన్నీ మళ్ళీ వాటిని తీసుకువెళ్ళేటువంటి సాహసం చేస్తున్నారు. ఇది చూసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో PLA వాళ్ళ సైనికులు వచ్చి వీళ్ళని బెదిరించి అన్ని చేశారు. కానీ మన వాళ్ళు ధీటుగా వాళ్ళకి నిలబడి ఇది మీది కాదు, మా భూభాగం అని చెప్పి వాళ్ళు చెప్పగలిగారు. అంటే వాళ్ళలో అంత ధైర్యం రావడానికి కారణం ఏంటి అంటే మన సైన్యం వాళ్ళకి ఆ భరోసా ఇచ్చింది, ఆ శక్తిని ఇచ్చింది, మేము ఉన్నాము అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని వెనకాల సైన్యం అలా చెప్పడానికి కారణం ఎవరు ఉంటే కనుక వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వం. గతంలో మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డేమ్చోక్ ఏం జరిగిందో మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మనం ఆ సర్పంచ్ని జెండా ఆవిష్కరణ చేయొద్దని చెప్పడం, ఇటువంటివన్నీ మనం చర్చించుకున్నాం. దానికి ఎంతో భిన్నంగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇది మా భూభాగమే, మేము ఇక్కడ గొర్రెలు మేపుకుంటాము అని వాళ్ళు PLAతో చెప్పగలుగుతున్నటువంటి విజువల్స్ చూస్తే కనుక
మనకందరూ కూడా గర్వంతో మన తల ఎత్తుకోవాల్సినటువంటి ఒక ఘటన కింద నేను భావిస్తాను. కరెక్ట్. సింపుల్ లదాఖ్ లో ఉన్నటువంటి గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఎవరైతే రేజర్స్ ఉన్నారో వాళ్ళు ఒక వరల్డ్ సూపర్ పవర్ ని ఛాలెంజ్ చేశారు. చైనాని ఛాలెంజ్ చేశారు. ఏదో అక్కడ ఉన్న 2-3 చైనీస్ పిఎల్ఏ కాదు, మన సైనికులు వాళ్ళని ఎదుర్కోవడం కాదు, మన గొర్రెల కాపర్లు వాళ్ళని ఎదిరించారు. వరల్డ్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ పవర్ ని వాళ్ళు ఎదిరించారు. కాబట్టి ఇది చిన్న ఘటనగా మనం చూడకూడదు, చాలా అద్భుతమైన విషయంగా చూడాలి. అందుకనే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ అంశం ఇది. సరే, దీని మీద డీటెయిల్డ్ గా నేషనలిస్ట్ హబ్ వాళ్ళు ఒక వీడియో చేయడం జరిగింది, దాంట్లో నేను మాట్లాడాను. కానీ మన గ్లోబల్ రౌండ్ అప్ ప్రేక్షకులు కూడా దీని గురించి కొంత మనం చెప్దామని. తప్పకుండా ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్స్ మనకు. బార్డర్ సరిహద్దులో అందరికీ ధైర్యం నింపినటువంటి ప్రభుత్వము, సైనికులు ధైర్యం నింపుతున్నారు. అలాగే జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇటువంటి ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ కఠినమైన చాలా దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడ రోడ్లు వేస్తున్నటువంటి మన పిల్లవాళ్ళని కూడా మనం అంతే గౌరవించవలసిన ఆవశ్యకత ఉన్నది మనకు. మనం ఇద్దరం వెళ్ళినప్పుడు చూసాం, లదాఖ్ లో మన ఎయిర్పోర్ట్ నిండా వాళ్లే ఉన్నారు. అసలు బయట ఒక 5 నిమిషాలు నిలబడలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు అక్కడ రోడ్లు వేస్తున్నారు. చాలా డీప్, ఆల్మోస్ట్ ఎల్ఏసి దాకా రోడ్లు వేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్న వాళ్ళకు కూడా మనం అంతే రుణపడున్నాము. అక్కడ ఉన్నటువంటి సైనికుడు యుద్ధం చేయాలంటే కనుక వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే కానీ అతను అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అతను ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు అంటే కనుక అక్కడ ఉన్నటువంటి గొర్రె కాపర్లకు కూడా వాళ్ళ కోసం కూడా యుద్ధం చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దానిని మిగతా దేశం అంతా గౌరవించాలి. అన్ఫార్చునేట్లీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతటి మహత్తరమైనటువంటి ఘటనని వాళ్ళు కవరేజ్ కూడా చేయలేదంటే కనుక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అట్లీస్ట్ మన నేషనల్ స్టబ్ లో తప్పకుండా కవర్ చేయాలి. ఎస్ వ్యూవర్స్, యాక్చువల్లీ మేము లదాఖ్ వెళ్ళినప్పుడు చూసాము, ఎముకలు కొరికే చలిలో 18,000-19,000 ఫీట్స్ హైట్ లో, అంటే అక్కడ నిజానికి మేము కార్ ఆపుకొని దిగి కాసేపు ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదని అక్కడ మనకు సైన్ బోర్డ్స్ కనబడతాయి. అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మీకు ఆక్సిజన్ సరిపోదు, మీరు పడిపోతారు, మీరు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెప్తున్న సందర్భాలు. సో అంటే అంత హైట్ లో కూడా రోడ్ల నిర్మాణంలో నిమగ్నమైనటువంటి మన కార్మిక సోదరులు ఎంతో మంది అక్కడ వాళ్ళ చెమటని, వాళ్ళ రక్తాన్ని అక్కడ పెట్టి రోడ్ల నిర్మాణంలో పాల్గొన్నారు. ఎందుకు అనంటే మన సైన్యం అక్కడికి వెళ్ళడానికి అనువైన రోడ్డు మార్గం వేయడం కోసం. అండ్ అక్కడ ఉన్న పాపం చిన్న సార్ చెప్తున్నట్టుగా నిజానికి అక్కడ ఉన్న వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎటువంటి సౌకర్యాలు మనం ఇవ్వకపోయినా ఈ దేశం పట్ల ప్రేమతో నిలబడ్డ వాళ్ళు అసలైన దేశభక్తులు. వాళ్ళందరికీ సెల్యూట్ చేద్దాం, వాళ్ళ తరపున ఒక్క మాట మాట్లాడదాం, ఒక రెండు ట్వీట్స్ చేస్తే చాలు. అట్లీస్ట్ మన వంతు ఒక 10 మందికి చెప్పిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ డూ దట్ ఫ్రెండ్స్. అండ్ ఇక నెక్స్ట్ అంశము, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం సార్. చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదని అనాలి. కొంచెం ఇంగ్లీష్ ఛానల్స్ లో వీటిలో వచ్చింది. అఫ్ కోర్స్ మన తెలుగు మీడియా అసలు అది వాళ్ళకి ఎలా చెప్తానో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇదేంటంటే ఫాక్స్కాన్ కి సంబంధించినటువంటి, ఫాక్స్కాన్ అనేది మనకు తెలిసినదే, భారత ప్రభుత్వంతో కలిసి అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడంలో నిమగ్నమైంది. ఇప్పటికే చైనాకు ధీటుగా మనం భారతదేశంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఫాక్స్కాన్. ఇప్పుడు ఫాక్స్కాన్ సిఇఓ అండ్ చైర్మన్ అయినటువంటి యంగ్ లియు, ఆయనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. సో పద్మభూషణ్ ఫాక్స్కాన్ సిఇఓ అండ్ ఫౌండర్ కి లేదా చైర్మన్ కి ఇవ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఖచ్చితంగా పెంచింగ్ చైనా అంటే అంతేనా కాదా? తప్పకుండా అందుకనే చేసాం మనం. చైనాని ఇరకాటంలో పెట్టేటువంటి దిశగానే ఒకటి చేశాము. రెండవది ఫాక్స్కాన్ ఈరోజు చైనాలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ లూయి అన్నటువంటి వ్యక్తి వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తైవాన్ ఎన్నికలలో నిలబడ్డాడు. తైవాన్ ఎన్నికల్లో నిలబడితే కనుక అపోజిషన్ పార్టీ ఓట్లు చీల్తే కనుక అపోజిషన్ గెలవడం కష్టం అవుతుంది. రూలింగ్ పార్టీ మనకు చాయ్ ఇన్ వెంగ్ పార్టీ, ఆవిడ పార్టీ గెలుస్తుంది అంటే చైనాకు వ్యతిరేకమైన పార్టీ గెలుస్తుంది అని చెప్పి యంగ్ లూయి మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా చైనాలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించారు, ఇతరత్ర ఏజెన్సీస్తో రైడ్ చేయించారు, ఆయన బాగా సతాయించారు. కాబట్టి ఫాక్స్కాన్ ని మనం భారతదేశంలో అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాము. ఆల్రెడీ 2-3 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. తెలంగాణలో కూడా వస్తుందని అంటున్నారు. కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, బహుశా గుజరాత్లోకి వెళ్తారు. చాలా ప్రాంతాల్లో ఫాక్స్కాన్ భారతదేశంలో గణనీయంగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు వాళ్ళు. అంటే క్రమేపీ వచ్చే 5-6 సంవత్సరాలలో చైనా నుంచి వాళ్ళు
ఆల్మోస్ట్ 75-80% భారతదేశానికి షిఫ్ట్ చేస్తారు. చైనాలో ఉన్న ప్రొడక్షన్ ఒక్క చైనాలో అమ్మకాలకు మాత్రమే ఉంచి ఇంటర్నేషనల్ గా మొత్తం ఎక్కడైతే వాళ్ళు సప్లై చేయాలనుకుంటున్నారో యాపిల్ ప్రోడక్ట్స్ అవన్నీ భారతదేశంలో తయారు చేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకని మనం ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం ఒకటి. రెండవది, చైనాతో మన ఘర్షణ ఉన్నది కాబట్టి మనం టైవాన్ని ప్రోత్సహిస్తూ టైవాన్కి చైనాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి టైవాన్ యొక్క పక్షాన్ని మనం నిలబడ్డామన్నటువంటి బలమైన సంకేతం పంపించడానికి మనం ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక విధంగా చూస్తే కనుక చైనా చంప మీద దెబ్బ కొట్టినట్లే అవుతుంది. చైనా కానీ దీన్ని ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తే రేపటి రోజు మనం టిబెట్ ను కూడా ఫ్రంట్ కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు మనకు రావచ్చు. ఆల్రెడీ టైవాన్ మనం ఓపెన్ చేశాము, ఇప్పుడు టిబెట్ ను కూడా చేస్తాము. కాబట్టి చైనా మనం చెప్పకనే వన్ చైనా పాలసీని తీసేయకుండానే క్రమేపీ మనం చైనాని ఇరకాటంలో పెట్టేటువంటి దిశగా ఈ యొక్క మూవ్ చేశాము. చాలా అద్భుతమైన స్ట్రాటజిక్ మూవ్. ఎవరికి ఎక్కడ నొప్పి తెలియాలో అక్కడ తప్పకుండా నొప్పి తెలిసింది. అన్ఫార్చునేట్లీ మన ప్రజలు ఇచ్చిన వాళ్ళలో ఏదో ఫారినర్స్కి 8 మందికి ఇచ్చారు, దాంట్లో ఈయన కూడా ఇచ్చారు అని చెప్పేసి మన వాళ్ళకి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫాక్స్కాన్ సిఇఓకి పద్మభూషణ్ ఇవ్వడం అనేది పెద్ద అద్భుతమైనటువంటి స్ట్రాటజిక్ మూవ్ కింద నేను భావిస్తాను. రైట్. మరొక వైపు మాజగాన్ డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి సంబంధించి మనం ఇప్పటికి గ్లోబల్ రౌండప్ లో కనీసం 10 సార్లు మాట్లాడుకొని ఉంటాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా మనం చర్చించుకునే సందర్భం వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ మంత్రిత్వ శాఖకి అండ్ మాజగాన్ డాక్స్ లిమిటెడ్ మధ్య మరొక ఒప్పందం కూడా కుదిరింది. అదేంటంటే సుమారు 1070 కోట్ల రూపాయలతోటి 14 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఇది మ్యారిటైమ్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో ఒకసారి దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తారా సార్? అండ్ దీని తర్వాత మనం ఈవెన్ ఇండియన్ నేవీకి సంబంధించి మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ జరిగాయి. సో ఇప్పుడు ఈ పెట్రోల్ వెజల్స్ అనేవి యాక్చువల్లీ దేనికి ఉపయోగపడతాయి, దేనికి ఈ ఒప్పందం కుదిరినట్టు, దీని ప్రాధాన్యత తెలుసుకున్న తర్వాత మిగతా వాటిలో కాదు. మనకు చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. గుజరాత్ నుంచి తీసుకొని మనం పశ్చిమ బెంగాల్ దాకా చూస్తే కనుక ఇంత పెద్ద కోస్ట్ లైన్ మనం రక్షించుకోవాలంటే కనుక మనకు చాలా అసెట్స్ కావాలి. కానీ గతంలో ఏంటంటే మనకు ఒక సైడు బే ఆఫ్ బెంగాల్, ఇంకొక సైడు మనకు సింధు మహాసాగరం, ఈ రెండు ఉన్నాయి. కింద ఇండియన్ ఓషన్ ఉంది. ఇన్ని సముద్రాలు ఉండడంతో మన దేశాన్ని ఎవరైనా అటాక్ చేయాలి, మనకి ఏమైనా ఇబ్బంది పెట్టాలి, స్మగ్లింగ్ చేయాలి అంటే కనుక చిన్న చిన్న బోట్స్ లో వచ్చేటువంటి పరిస్థితి లేదు. పెద్ద షిప్లు మాత్రమే రాగలవు ఇక్కడికి. వాటిని సునాయాసంగా మనం ట్రాక్ చేయొచ్చు. గతంలో ట్రాక్ చేసేవాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా, ఫర్ ఇన్స్టెన్స్ చైనా మనకు ఫిలిప్పైన్స్ లో కానీ, లేదా టైవాన్ లో కానీ, ఇతరత్ర ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వీళ్ళందరికీ ఆ ప్రాంతం ఆసియాన్ రీజియన్ ప్రాంతం అంతా కూడాను మిలిటెంట్ బోట్స్ ని పంపిస్తున్నారు. వాళ్ళు ఫిషింగ్ వెళ్తున్నట్టు, చేపలు పట్టుకుంటున్నట్టు వెళ్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర గ్రైనేడ్ లాంచర్స్ కానీ, గన్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని వెళ్తున్నారు. వెళ్ళి ఆ దేశాలకు సంబంధించిన సముద్రాల్లో వెళ్ళి వీళ్ళు చేపలు పట్టుకోవడము, వాళ్ళని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడము, దాడులు చేయడము, ఇటువంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇండియన్ ఓషన్ మీద కూడా కన్ను వేశారు. చైనా బహుశా చైనా డైరెక్ట్గా రాకపోవచ్చు, మేబీ పాకిస్తాన్ లాంటి వాటిని వాడుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే మాల్డీవ్స్ను వాడుకోవచ్చు రేపటి రోజు. కాబట్టి మన సరిహద్దులను కాపాడుకోవడానికి మనకు చాలా తొందరగా డిప్లాయ్ చేయగలిగినటువంటి బోట్స్, తర్వాత మన కోస్ట్ గార్డ్కి సంబంధించినవన్నీ కావాలి. అందుకని 14 ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్తో అంతమయ్యేది కాదు. రాబోయే రోజులు ఇంకా కూడా మనం గణనీయంగా ఆర్డర్ ఇవ్వబోతుంది. చూస్తే కనుక మనం ఇప్పుడు మన యాంటీ పైరసీ ఆపరేషన్స్, మనం ఏదైతే యాంటీ హైజాకింగ్ ఆపరేషన్స్ ఏదైతే మనం గల్ఫ్లో చేస్తున్నామో, గత 2 వారాల్లో కనీసం అంటే ఒక 10 కేసుల్లో మనం దాన్ని నివారించగలిగాం మనము. ఫర్ ఇన్స్టెన్స్ ఎంవి రోనక్ అన్నది ఒకటి హైజాక్ అవుతుంటే దాన్ని ఆపగలిగాము. ఎంవి కెమ్ ప్లూటో డ్రోన్ అటాక్ అయితే దాన్ని మనం రక్షించాము. ఎంవి లీలా నార్ఫాక్ అన్నదాన్ని మనం హైజాక్ నుంచి రక్షించాము. అలాగే ఎంవి జన్కో పికార్డీ అన్నటువంటి దాని మీద డ్రోన్ అటాక్ జరిగితే దాన్ని మనం కాపాడగలిగాము. అలాగే మెర్లిన్ లౌడా అన్నటువంటి ఒక షిప్, మన బ్రిటిష్ సంబంధించిన షిప్, దాని మీద మిసైల్ అటాక్ అయ్యి వాళ్ళకి మునిగిపోతుంది అనుకున్నప్పుడు మన ఐఎన్ఎస్ విశాఖపట్నం వెళ్ళి ఆ మంటను ఆపేసి కాపాడగలిగాము. ఫిషింగ్ వెసల్ ఇమాన్ అన్నటువంటి దాన్ని, పాకిస్తాన్కి చెందినటువంటి షిప్ ని, దాన్ని మనం కాపాడగలిగాము. అలాగే ఫిషింగ్ వెసల్ నయీం అన్నదాన్ని హైజాక్ నుంచి కాపాడగలిగాము. ఇవన్నీ కూడాను మన ఏదైతే మన నేవీ ఉన్నదో అవి చాలా తొందరగా డిప్లాయ్ చేసి మనం వాటిని రక్షించగలుగుతున్నాం. ఆ శక్తిని పెంచుకోవడానికే మనం మాజగాన్ డాక్స్ కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
ర్యాపిడ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా వెళ్ళి మనం రక్షించగలిగినటువంటి, అంటే క్రమేపీ మన ఈ ఈ ఈ సముద్రాల్లో అంతా కూడా మనకు రక్షణ అన్నది ఇంకా చాలా కీలకం కాబోతున్నది. మన మీద దాడులు చేసేటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆ ప్లూటో ప్లూటో అన్న ఏదైతే షిప్ ఉన్నదో అది పోర్బందర్ దగ్గరలో అటాక్. మరి అంత దగ్గరగా అటాక్ అయినప్పుడు ఇంకా మిగతా ప్రాంతాలు కూడా వల్నరబులే కదా. అందుకని మన నేవీ అన్నది వాటి యొక్క బలం పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మనం కీలకంగా చూస్తే కనుక అమెరికన్ షిప్ని కాపాడాం, బ్రిటిష్ షిప్ని కాపాడాం, చైనీస్ షిప్ని కాపాడాం, పాకిస్తానీ షిప్ని కాపాడాం. అంటే ఇన్ని దేశాల సైన్యాలు అక్కడ ఉండి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చైనాను పాకిస్తాను ఇద్దరు వచ్చి పాకిస్తాన్ సరిహద్దుల్లో వాళ్ళు ఏదో నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ షిప్ను వాళ్ళే కాపాడుకోలేనట్టు పరిస్థితి. చైనీస్ క్రూని మనం కాపాడాం, పాకిస్తానీ క్రూ ఇమాం మీద కాపాడాం. అలాగే మనము బ్రిటిష్ అమెరికన్ ఫోర్సెస్ ఉన్నా కానీ కూడా బ్రిటిష్ షిప్ అయినటువంటి ఎంవి లౌడాన్ని మనం కాపాడగలిగాము. కాబట్టి ఓవరాల్ గా చూస్తే కానీ మనం బలం పెంచుకునే దిశగా ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నది. ఈ బడ్జెట్ లో కూడాను సిగ్నిఫికెంట్ గా మనకు డిఫెన్స్ కి అలొకేట్ చేయడం అన్నది జరిగింది. అది అందుకని మనం గ్లోబల్ రౌండప్ లో ప్రతిసారి కూడాను మన రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తోంది, అందుకని ఎటువంటి ఆర్డర్స్ ఇస్తున్నారు, ఎటువంటి బలం పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అండ్ ఇంకొక వైపు యుఎస్ డ్రోన్ డీల్, ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు మన దేశంలో మంచి జరుగుతుంది అని అంటే దాన్ని కంటగింపుగా చూసే శక్తులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. అందుకే బిపిన్ రావత్ గారు ఊరికే అనలేదు 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పి. సో ఇంకో హాఫ్ ఫ్రంట్ మన దగ్గరే ఉన్నారు కాబట్టి. సరే, ఒకవైపు చైనా, ఇంకోవైపు పాకిస్తాన్ అయితే విత్ ఇన్ ద కంట్రీ భారతదేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులని, ఆ విచ్ఛిన్నకర శక్తుల లిస్ట్ లో ముఖ్యంగా ఒక ద వైర్ అనే ఒక వెబ్సైట్ కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. యుఎస్ డ్రోన్ డీల్ ఎవరో ఒక యుఎస్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరో మాట్లాడితే ఇమీడియట్లీ అమెరికా భారత్ల మధ్య కుదరాల్సినటువంటి ఒప్పందం మొత్తానికే వాళ్ళు హోల్డ్ చేసేశారు. ఈ గుర్పట్వంత్ సింగ్ పన్ను విషయంలో అది కరెక్ట్ గా తేల్చకపోతే, భారత ప్రభుత్వం దిగిరాకపోతే, ఆ విచారణకు సహకరించకపోతే, ఇవేవి చేయకపోతే ఆ డ్రోన్ డీలే క్యాన్సిల్ చేసుకున్నారు అన్నట్టుగా వాడు స్టోరీ రాశారు. యాక్చువల్లీ నేను నిజంగా అది నిజమనే అనుకున్నాను ఒక 2 రోజుల క్రితం ఆ వార్త చదివినప్పుడు. సో తర్వాత మీరు నాకు లేదు అది రాంగ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు తెలిసింది. ఇప్పుడు చూస్తే $4 బిలియన్ వర్త్ యుఎస్ డ్రోన్ డీల్ అనేది నిజంగా జరుగుతోంది. బట్ వైర్ ఏమో ఆగిపోయింది, హోల్డ్ చేసేసారని చెప్పేసి స్టోరీ రాశారు. అఫ్ కోర్స్ వాళ్ళ క్రెడిబిలిటీ పోతుందన్న కనీస ఇంగితం అన్న ఉండదా అని ఒక క్వశ్చన్. సరే, వాళ్ళ క్రెడిబిలిటీ లేదు కదా అనేది ఇంకో సమాధానం ఉంది ఇమీడియట్లీ. ఒకసారి ఈ డ్రోన్ డీల్ గురించి చెప్తారా సార్? మనకు మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు, స్టేట్ గెస్ట్ గా ఆయన వెళ్ళినప్పుడు ఈ డ్రోన్స్ గురించి చర్చలు జరిగిన విషయం మనం మాట్లాడాం కూడా. ఈవెన్ ప్రెడేటర్ డ్రోన్స్ ఇవి రీపర్ డ్రోన్స్ అంటారు, ప్రెడేటర్ డ్రోన్స్ అంటారు. ఇన్ఫాక్ట్ ఈ డ్రోన్స్ తోటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో కానీ పాకిస్తాన్ లో కానీ చాలా గణనీయంగా చాలా సక్సెస్ సాధించారు. వాళ్ళు ఎంతో మంది టెర్రరిస్టులను వాళ్ళు మట్టుపట్టగలిగారు, ఇంక్లూడింగ్ ఐమన్ అల్ జవాహిరి. వీళ్ళందరినీ కూడా చంపినటువంటి శక్తి ఉన్నటువంటిది. ఇది తయారు చేసేది ఎవరు అంటే కనుక జనరల్ అటామిక్స్ అన్న కంపెనీ తయారు చేస్తుంది. జనరల్ అటామిక్స్ సిఇఓ ఎవరు అంటే కనుక వివేక్ లాల్, భారత మూలాల నుంచి వెళ్ళేటువంటి వ్యక్తి. అతనికి మనం ప్రవాసీ భారతీయ అవార్డు కూడా ఇచ్చాము. అతను మన దేశంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి దానికి సంబంధించిన జేవీలు అతను వచ్చి సాయం చేశాడు. ఇవన్నీ కూడా మనం గ్లోబల్ రౌండప్ లో గతంలో చర్చించాం. ఈ నేపథ్యం అర్థం అవుతాయి కనుక మనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ క్యాబినెట్ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ దీన్ని అప్రూవల్ ఇచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క వైర్ రిపోర్ట్ బయటకు వచ్చి వెల్లడైందో ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందించి లేదు ఇది మేము అప్రూవ్ చేశాము అన్నారు. మన స్పోక్స్మెన్ ఏం చెప్పారంటే అమెరికాలో చాలా ప్రాసెసెస్ ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి క్లియరెన్స్లు రావాలి, ఆ సమయం మేము వేచి చూస్తాము కాబట్టి మేము దాన్ని గౌరవిస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు అప్రూవ్ చేసినా కానీ కూడా ఇంకా కొన్ని క్లియరెన్స్లు అయ్యి బహుశా మార్చిలో ఫైనల్ గా దీన్ని సంతకాలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ప్రొసీజర్లని మనం కాదనలేదు. దీన్ని ఆసరాగా తీసుకొని అజయ్ శుక్లా అని చెప్పేసి సో కాల్డ్ స్ట్రాటజిక్ అనలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. అతను చేసినటువంటి ఈ స్టేట్మెంట్ వల్ల వైర్లో ఆ రిపోర్ట్ రావడం జరిగింది. అయిపోయింది, డీల్ అంతా పోయింది. గుర్పట్వంత్ సింగ్ పన్ను యొక్క కేసులో మీరు కనుక కోఆపరేట్ చేయకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ డ్రోన్ డీల్ మేము ఇవ్వము అని చెప్పినట్లు వాళ్ళు దాంట్లో రాసుకున్నారు. అది రాసుకున్న 48 గంటల్లోపే వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ లేదు మేము అమ్ముతున్నాము ఇది అని కన్ఫర్మ్ చేశారు.
వైర్కి ఏంటంటే ఒకసారి ఇది మొదలు పెట్టారంటే కనుక ఒక డౌట్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం అంతే. డౌట్ క్రియేట్ చేశారంటే ఇంకా చాలు, వాళ్ళ స్ట్రాటజిక్ ఏదో టార్గెట్ ఉందో అది అచీవ్ అవుతారు. గతంలో కూడా ఇదే చేశారు. అజయ్ శుక్లా యొక్క చరిత్ర మనం చూసామంటే గల్వాన్ ఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 1000 చదరపు కిలోమీటర్లు కబ్జా చేసుకున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్నే రాహుల్ గాంధీ వాడుకున్నారు. చైనా చొరబడి చింది లోపలికి ఇచ్చేసారని చెప్పడం. ఈ రోజు దాకా సరిహద్దుల్లో ఎక్కడ వాళ్ళు కబ్జా చేసుకున్నారో మ్యాప్ మీద వేసి చూపించమనండి అజయ్ శుక్లాకి, ఎవరు చూపించలేకపోయారు. కానీ ఆ నెరేటివ్ అనేది బిల్డ్ అవుతుంది. సో బయట స్పీచ్లు ఇచ్చినప్పుడు 56 ఇంచ్ కా సీనా 56 ఇంచ్ చెస్ట్ మోదీ 1000 చదరపు కిలోమీటర్లు చైనాకు హస్తగతం చేశాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ మన తెలుగు మీడియాలో కూడా, మన అన్ని టీవీ ఛానల్స్ లో కూడా డిబేట్స్కి వచ్చినప్పుడు వాళ్ళు మోదీ గారిని అక్యూజ్ చేసేది ఇదే. చైనా తోటి మీరు గణనీయంగా ఓడిపోయారు, వాళ్ళు చెప్పదెబ్బ కొట్టారు, మిమ్మల్ని 1000 చదరపు కిలోమీటర్ కబ్జా చేసుకున్నారు, దాని గురించి ముందు సమాధానం చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే అలా చెప్పినప్పుడు కాదు అని చెప్పే వాళ్ళకి కూడా పూర్తి క్లారిటీ లేదు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అక్కడ విజువల్స్ చూస్తే మనం చాలా సార్లు మనం యాక్చువల్లీ నిజానికి లద్దాఖ్ అలాంటి టెరైన్ అక్కడికి వెళ్ళి చూస్తే గానీ అర్థం కాదు చాలా మందికి. చాలా వాస్ట్ ల్యాండ్, అది ఎక్కడ చూపించేసి ఎక్కడన్నా ఒకటి చెప్పడానికి వీల్లేదు. పాకిస్తాన్ చైనా ఆక్యుపైడ్ టెరిటరీలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసి అది లేదు ఇక్కడ కట్టాను అని అంటే కట్టాడేమో అనుకుంటారు ఎవడైనా పెళ్లి చూడడానికి. సో మ్యాప్స్ అవన్నీ కూడా మళ్ళీ మనం ఈవెన్ లాజికల్ గా మాట్లాడితే కూడా భారత భూభాగం కాదా, అవును భారత భూభాగమే అనాల్సి వస్తుంది. కానీ మన కంట్రోల్లో లేదు కదా, వాళ్ళ కంట్రోల్లో ఉంది కదా. ఈ లాజిక్స్ సగం మంది న్యూస్ జర్నలిస్ట్లకే తెలియదు. 59లో 62లో కబ్జా చేసుకున్న ప్రాంతాల్లో వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అక్కడ కబ్జా చేసుకున్నారు, అక్కడ ఆ ప్రాంతం వాళ్ళ చేతిలో ఉంది, ఇక్కడ మన కంట్రోల్లో ఉంది. మ్యాప్స్ లో అంత క్లారిటీగా 90% ఆఫ్ ద జర్నలిస్ట్ డజంట్ నో. అది మన ఐరనీ. ఏం చేద్దాం ప్రాబ్లం అది. ఎల్ఓసికి ఎల్ఏసి కూడా తేడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఎనీవే ఇది ఫేక్ నెరేటివ్ ట్రై చేశారు వాళ్ళు, ఫ్లాప్ అయింది. అది మనం ఇది కొనబోతున్నాము. దీనికి 2 కేపబిలిటీస్ ఉన్నాయి. హై ఎండ్యూరెన్స్ ఇది, దీని మెజారిటీ మనం నేవీకి ఇవ్వబోతున్నాము. తర్వాత మిగిలిన బహుశా 8 వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ కి ఆర్మీకి ఇవ్వబోతున్నాము. ఇది ఆల్మోస్ట్ 2-3 రోజులు ఆకాశంలో తిరుగుతూ ఉండగలదు, అంతటి కెపాసిటీ ఉన్నది అది. సర్వీలెన్స్ దానికి చాలా ప్రెసిషన్ కెమెరాస్ ఉన్నాయి. చాలా కింద ఉన్నటువంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా అది కింద మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. అలాగే హై ప్రెసిషన్ అమ్యూనిషన్ డెలివరీ చేయగల కెపాసిటీ కూడా ఉంది. 2 ఉన్నదండి, సర్వీలెన్స్ అండ్ ఆల్సో అటాక్, 2 చేయగలిగిన కెపాసిటీ మనం కొనబోతున్నాం. ఇది మార్చిలో ఇది అగ్రిమెంట్ సైన్ అవుతుంది. బహుశా ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి దీని డెలివరీస్ కూడా మొదలవుతాయి. రైట్, వండర్ఫుల్ సార్. అండ్ ఈ ప్రెడేటర్ డ్రోన్స్ గురించి తెలుసుకోవాలనంటే గూగుల్ చేయండి, లేదంటే నెట్ఫ్లిక్స్ లో వాటిల్లో యుఎస్ బేస్డ్ వార్ మూవీస్ ఉంటాయి. చాలా వరకు వాళ్ళు ఈ టెక్నాలజీ అంతా సినిమాల్లో చూపిస్తారు. నిజానికి సినిమా చూసినా కూడా చాలా వరకు అర్థమవుతుంది. సార్ ఇందాక మీరు చెప్తున్నది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎవడో కూర్చొని ఇంకెక్కడో ఉన్నవాడిని ఈజీగా హతమార్చొచ్చు. ఈ టెర్రరిస్ట్లని లేకపోతే టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ని వాటన్నిటినీ కూడా మన రేడార్ లో పెట్టుకోవడానికి వీలు కల్పించే ఒక ప్రెడేటర్ డ్రోన్ సిస్టమ్ మనకు రాబోతోంది. అందుకు ఇంత స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ అంశంలోకి వెళదాం. ఇమీడియట్ నైబర్హుడ్, ఒకసారి మన ఇరుగు పొరుగు దేశాలకు వెళదాం సార్. ఫస్ట్ పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన తన సతీమణి ఇద్దరిని కూడా 14 years జైల్ సెంటెన్స్ ఇస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో బేసికల్లీ మీరు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ విషయంలో. ఇమ్రాన్ ఖాన్ ఇంకా ఎలక్షన్స్ లో పోటీ చేయనివ్వరు, ఆయన పార్టీ అవుట్, తనని ఇంక రాజకీయ భవిష్యత్ ఏమి ఉండదు, ఏమో అసాసినేట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదని కూడా మీరు మాట్లాడారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి మీ విశ్లేషణ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి ఈ వారంలో పాకిస్తాన్ లో? ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో ఉన్నాడు. ఆయన తోష్ఖానా కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చింది. తోష్ఖానా అంటే మనకు తెలుసు, ఆయన చాలా ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకి చాలా దేశాలు ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ గా అమ్మేసుకున్నాడు. మన మహమ్మద్ బిన్ సల్మాన్ ఇచ్చినటువంటి చాలా అరుదైనటువంటి ఒక వాచ్ ని అమ్మేసుకున్నాడు ఆయన. ఇలాంటివి చాలా అమ్మేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ అమ్ముకొని ఆ పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఆ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఈ జడ్జిమెంట్ రావడం అనేది జరిగింది.
అదే కేసులో బుష్రా బీబీ ఆయన భార్య కూడా జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒకటే కేసు, ఇటువంటివి ఇంకా ఒక 10 కేసులు ఉన్నాయి ఆయన మీద, వాటన్నిటి మీద జడ్జిమెంట్లు వస్తాయి. ఇప్పుడు బేసిక్ ఏదైతే సివిల్ కోర్టు ఉందో అది జడ్జిమెంట్ ఇచ్చింది, నెక్స్ట్ హైకోర్టులోకి వెళ్తుంది. ఒకవేళ హైకోర్టు ఆయనకి ఏమైనా రిలీఫ్ ఇచ్చి ఆయనకు బెయిల్ ఇవ్వడమో లేదా దీన్ని సస్పెండ్ చేయడం లాంటిది జరిగితే ఏజెన్సీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని స్టే చేసుకొస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వచ్చే 4-5 రోజులు అంటే 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు ఉన్నటువంటి వాళ్ళ ఎన్నికలలో మాత్రం ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయలేనటువంటి పరిస్థితి. బుష్రా బీవీని ఏం చేశారంటే ఆవిడని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే బనిగలా అన్న ఇంట్లోనే ఒక ఏరియాని సబ్ జైలు కింద డిక్లేర్ చేసి ఆవిడని అక్కడే పెట్టారు. ఇది అయిన తర్వాత ఇంకా చాలా కేసులు రాబోతున్నాయి. సిఫర్ కేసు ఏదైతే ఇమ్రాన్ ఖాన్ నా మీద అమెరికా ఏదో కుట్ర పన్నింది అని చెప్పి ఒక పేపర్ చూపించి ఆయన ర్యాలీలో చేశాడో అది స్టేట్ సీక్రెట్ ని పబ్లిక్ చేసిన పరిస్థితి అని చెప్పి ఆయన మీద ఒక కేసు ఉంది. ఆ కేసు హియరింగ్ కూడా జరుగుతున్నది, దాని మీద కూడా జడ్జిమెంట్ వస్తుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో వివాహం అన్నది అది చట్ట విరుద్ధము అని చెప్పేసి ఇంకొక కేసు ఉంది. అంటే ఇద్దత్ పీరియడ్ ఉంటుంది. ఒక వ్యక్తిని డివోర్స్ చేసిన తర్వాత ఆ స్త్రీ కనీసం అంటే 3 నెలలు వేచి ఉండాలి. 3 నెలలు వేచి ఉండి 3 నెలల్లో ఆవిడ బహిష్టు అవ్వకపోతే మొదటి భర్త ఒక పిల్లవాడికో పిల్లకో తండ్రి అని చెప్పి నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఆ వివాహం అప్పుడు చేయడానికి వీల్లేదు. ఒకవేళ 3 నెలల్లో ఆవిడ బహిష్టు అవ్వకపోతే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఆ 3 నెలలు ఆగకుండానే మొదటి భర్తతో డివోర్స్ అయిపోయిన నెల లోపులే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అది ఇస్లాం ప్రకారం విరుద్ధం అని చెప్పి ఒక కేసు నడుస్తుంది వాళ్ళ మీద. ఆ కేసు మీద కూడా జడ్జిమెంట్ వస్తుంది. చాలా క్లియర్ కట్ 3 నెలలు ఆగలేదు కాబట్టి ఎనివే కేసు వీళ్ళకి వ్యతిరేకంగానే వస్తుంది. ఇటువంటి ఒక 10 కేసులు వాళ్ళ మీద బనాయించున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ని మాత్రం జైలు నుంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితే లేదు. ఆల్రెడీ అక్కడ నవాజ్ షరీఫ్ని ప్రధాని చేయడానికి ఆర్మీ నిర్ణయించుకుంది. అక్కడ ఎక్కడ కూడా ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉండరు, ఆ దేశంలో సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్సే ఉంటారు. కాబట్టి ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ పక్కన పెట్టేసి ఇతన్ని పెట్టడం జరిగింది. అంతేకాదు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఒక రికగ్నైజ్డ్ పార్టీ, అంత పెద్ద పార్టీ అయినటువంటి పిటిఐ మోస్ట్ పాపులర్ లీడర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన పార్టీ గుర్తు బ్యాట్ ఉండేది, ఆ బ్యాట్ని వాళ్ళు తీసేశారు వాళ్ళ నుంచి. రేపు ఎన్నికల్లో వెళ్ళి పీటీఐకి ఓటు వేయాలన్నా బ్యాట్ ఉండదు అక్కడ, ఏ పేరు మీద వేస్తారు వాళ్ళు ఓటు. సో అలా మొత్తం అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లో ప్రభావం లేకుండా చేసే దిశగా వీళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి అది ఎలక్షనే కాదు, ఇది జస్ట్ సెలక్షన్, అది జస్ట్ ఒక జోక్ మాత్రమే, అంతకు మించి ఏం లేదు. తర్వాత బుష్రా బీబీ కూడా చాలా కండిషన్స్ పెట్టారు. నువ్వు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు, స్టేట్మెంట్లు ఇవ్వడానికి వీల్లేదు, చాలా కండిషన్స్ పెట్టారు వాళ్ళ మీద. ఇంతలో ఇలా ఉండగా కేర్ టేకర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త ప్రభుత్వం రాకముందరే వాళ్ళు ఏవేవి అన్పాపులర్ డెసిషన్స్ తీసుకోవాలో వీళ్ళు తీసేసుకుంటున్నారు. ముందర వాళ్ళ పెట్రోల్ డీజిల్ ప్రైసులు ఆల్మోస్ట్ 9 రూపాయలు 10 రూపాయలు పెంచేశారు. రెండవది వాళ్ళ పిఐఏ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని అమ్మకానికి అప్రూవల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం వస్తే బహుశా వాళ్ళ పాపులర్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ముందరే చేసేస్తున్నారు. ఇవన్నీ IMF-ని సంతోషపెట్టడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు, ఆల్రెడీ చేసేసారు. ఇది ఇలా ఉండగా ఎన్నికలో అని చెప్పి వీళ్ళు పంజాబ్లో వీళ్ళు చాలా బిజీగా ఉండగా బలూచిస్తాన్ అంతా కూడా దగ్ధమవుతుంది. బలూచిస్తాన్ లో మార్చ్ అన్నటువంటి ఊరిని బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చి ఆల్మోస్ట్ రమారమే 2 రోజులు వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. సో పాకిస్తాన్ ఆర్మీ సైనికులని 78 మంది దాకా చంపినట్టు వాళ్ళు బలూచీలు క్లెయిమ్ చేస్తున్నారు. ఆపరేషన్ దరాయే బలాన్, కరెక్ట్, దరాయే బలాన్ అన్న పేరిట వాళ్ళు దాన్ని కబ్జా చేసుకున్నారు. ఆ విజువల్స్ అన్ని వచ్చినాయి. 21 మందిని వీళ్ళని చంపారు అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ క్లెయిమ్ చేస్తుంది. ఎవరు? బలూచీలని 21 మందిని చంపితే కనుక అక్కడ యాక్చువల్గా రమారమి 800 మంది వచ్చి ఆ ఊరిని కబ్జా చేసుకున్నారు. అంతే దాంట్లో 21 మందిని మాత్రమే వీళ్ళు చంపగలిగారు. అంటే మిగతా వాళ్ళు సురక్షితంగా వెళ్ళిపోయారని కదా అర్థం. కాబట్టి పాకిస్తానీ నరేటివ్ డాన్లో కానీ వీళ్ళ పాకిస్తాన్ న్యూస్లో కానీ మనం చూస్తే కనుక దాన్ని నమ్మడానికి వీల్లేదు. అక్కడ తప్పకుండా బలూచీలు ఒక గణనీయమైనటువంటి శక్తిని పుంజుకున్నారు వాళ్ళు. డాక్టర్ మెహరాన్ బలూచ్ అని చెప్పి ఒక ఆవిడ చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఒక లాంగ్ మార్చ్ చేసి ఇస్లామాబాద్ దాకా వెళ్ళి ఇస్లామాబాద్ లో కూర్చొని స్త్రీలందరూ కూర్చొని ధర్నాలు చేశారు మిస్సింగ్ పర్సన్స్ కోసం. వాళ్ళని ఎవరినైతే మీరు కిడ్నాప్ చేసి వాళ్ళని ఏం చేశారో తెలియదు, చంపేశారో మరి ఏం చేశారో తెలియదు, వాళ్ళందరినీ విడుదల చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్ లో ధర్నాలు చేశారు. తర్వాత ఇస్లామాబాద్ ధర్నాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే క్వెట్టాకు వెళ్ళింది ఆవిడ. క్వెట్టాకు వెళ్తే మొత్తం క్వెట్టా తరలి వచ్చింది ఆవిడ కోసం. ఒక ఏంటంటే ఒక పెద్ద ఎవరో
చక్రవర్తి వస్తే ఎలా వస్తారో అలా మొత్తం ఊరు కదిలి వచ్చింది ఆవిడకి. ఆవిడని ఘన స్వాగతం పలుకుతూ ఆవిడకి బ్రహ్మరథం పట్టారు. సో అది ముచ్చమటలు పట్టిస్తున్నది పంజాబ్లో ఉన్నటువంటి ఆర్మీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు బలూచిస్తాన్లో అలా ఉంటే, గిల్గిట్లో వచ్చేసి వాళ్ళ సబ్సిడీలు, వాళ్ళ గోధుమలు కానీ, వాళ్ళ ఆహార పదార్థాలు కానీ, వాటిలో ఉన్నటువంటి సబ్సిడీలు తీసేయడంతో మొత్తం గిల్గిట్లో ఉన్నటువంటి 20% పాపులేషన్ ఆ గిల్గిట్ బాల్తిస్తాన్లో వాళ్ళందరూ గిల్గిట్ పట్టడానికి వెళ్ళి వాళ్ళు ధర్నాలు చేసి, షట్ డౌన్లు చేసి, వీళ్ళ సైన్యం అక్కడికి రాలేకుండా, అక్కడి నుంచి కదలలేకుండా చక్కాజామ్ చేయడంతో అల్టిమేట్ గా దిగి వచ్చి ఆ సబ్సిడీలన్నీ మళ్ళీ రెస్టోర్ చేయవలసి వచ్చింది. దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ని ఇంకా పేదరికంలో నెట్టేటువంటి పరిస్థితి నుంచి కొంత కొద్దిపాటి ఊరట వాళ్ళకు కలిగింది. సో చూద్దాం రాబోయే రోజుల్లో అక్కడ గిల్గిట్ బాల్తిస్తాన్లో ఏమవుతుందో. ఇంతలో మన అంజద్ అయ్యూబ్ మిర్జా గారు మన ఛానల్లో కూడా మాట్లాడారు. ఆయన ఫిబ్రవరి 5వ తారీఖున ఆయన ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆయన అనౌన్స్ చేశాక మనం తప్పకుండా దాని గురించి నెక్స్ట్ గ్లోబల్ రౌండప్ లో డీటెయిల్స్ మాట్లాడదాం. బహుశా ఆయనతో మనం ఇంటర్వ్యూ కూడా చేద్దాం. ఖచ్చితంగా సార్. అండ్ ఇంకోవైపు బలూచ్ ఆర్మీకి, లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తుందని గ్లోబల్ టైమ్స్ లో స్టోరీ రావడం, అండ్ ఈవెన్ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కూడా అఫ్ కోర్స్ ఎస్, అక్కడ ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే దానికి రానే ఉంటుందని పాకిస్తాన్ అనడంలో అతిశయోక్తి లేదు. బట్ పాత్ర గురించి ఎక్కువగా చర్చలోకి తీసుకొస్తున్నారు కదా, దీని గురించి ఏమైనా రీసెంట్ గా ఎవరైనా రియాక్షన్స్ కానివ్వండి, దాంట్లో ఉండే అంశాలు కానీ ఏమైనా విశ్లేషిస్తారా? ఇన్ఫాక్ట్ మనం దాని గురించి రియాక్ట్ కూడా అవ్వలేదు. పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేసిందంటే, ఇద్దరు, మనం గ్లోబల్ రౌండప్ లో లాస్ట్ టైం చర్చించుకున్నాం మనం, ఇద్దరు టెర్రరిస్టులను అక్కడ చనిపోయింది, మనకు సియాల్కోట్లోను రావ్లాకోట్లోను చనిపోయిన ఇద్దరు దీని వెనకాల హస్తం ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేశారు, కానీ ఏం ప్రూఫ్ తీసుకురాలేదు. ఇప్పుడు కూడా బలూచిస్తాన్ ఆర్మీకి వెనకాల సపోర్ట్ ఇస్తున్నది అని వాళ్ళు చెప్తున్నారు, కానీ దానికి పెద్ద ఏమి ప్రూఫ్ లేదు, ఏమి లేదు వాళ్ళు చెప్పడానికి. నేను చాలా మంది బలూచీలను అడిగాను, నాకు తెలిసినటువంటి కాంటాక్ట్స్ అందరూ అడిగితే కనుక, ఏదో మాకు సపోర్ట్ చేస్తోంది, భారతదేశం సపోర్ట్ చేస్తోంది అని ఒక పెద్ద నెరేటివ్ ఈ పంజాబీ పాకిస్తానీ ఆర్మీ చేస్తోంది, కానీ నిజంగా మాకు ఎటువంటి సహాయం రావట్లేదు, వస్తే మాకు సంతోషిస్తాం, మాకు కావాలని కోరుకుంటున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు, మన అప్పటి పాకిస్తాన్ ప్రధానితో కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ లో, మేము బలూచిస్తాన్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయట్లేదు అని అఫీషియల్గా కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము. సరే, దాన్ని మన వాళ్ళు చాలా మంది తప్పుపట్టారు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనం అఫీషియల్గా దాని గురించి మనం ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క పాలసీ ఏంటంటే, ఇంకొక దేశాన్ని మనం రికగ్నైజ్ చేసిన తర్వాత ఆ దేశంలో వాళ్ళకు సంబంధించిన విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వము అన్నటువంటి ఒక పాలసీ మనకు ఉన్నది. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఒకవేళ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ కూడా వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టెర్రరిస్ట్ కాబట్టి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశాం. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మనం టచ్ చేయట్లేదు, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి మనం పట్టించుకుందాం. కాబట్టి ఇది ఇలా ఉంది. బహుశా వాళ్ళకు మనం టాసిట్ గా సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఎవిడెన్స్ తీసుకురండి. మీరు మా మీద అభియోగం వేసినప్పుడు మీరు ఎవిడెన్స్ తీసుకురాకుండా ఊరికే చెప్తే కనుక దానికి ఏమి బస ఉండదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. వెస్టర్న్ దేశాలు ఎవరు దాన్ని సపోర్ట్ చేయలేదు, ఒక చైనాని సపోర్ట్ చేసిన ఒక గ్లోబల్ టైమ్స్ మాత్రం రాసుకున్నారు, కానీ ప్రపంచంలో ఎవరు కూడాను వాళ్ళు చెప్పిన క్లెయిమ్ని ఎవరు సమర్థించలేదు. అమెరికా కానీ, నేటో కానీ, యూరోప్ కానీ, ఈవెన్ అరబ్ దేశాలు కానీ ఎవరు కూడా దీన్ని సమర్థించలేదు. కాబట్టి పాకిస్తాన్ క్లెయిమ్స్ కి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్. ఇక మరొక వార్తాంశం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేయడం జరగట్లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకు సహకరించడం కానీ, లేకపోతే ఆ ప్రభుత్వాంతో ఏదైనా ఉంటే చర్చలు జరపడం కానీ, కొన్ని ఒక రకంగా చెప్పాలంటే మన యాక్టివిటీస్ కూడా ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై జరగడం కానీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్ లో చర్చించినట్టుగా ఇప్పుడు రీసెంట్ గా ఒక సమావేశానికి ఇండియన్ టెక్నికల్ మిషన్ కి సంబంధించి కాబోల్లో ఒక మీటింగ్ లో భారతదేశం పార్టిసిపేట్ చేసింది, అండ్ అందులో చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇరాన్ ఎన్వాయిస్ కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక చైనా అయితే ఆఫ్ఘనిస్తాన్ అంబాసిడర్ ని చైనాకి రమ్మని కూడా ఆహ్వానించడం జరిగింది, అంటే అంబాసిడర్ ని మీరు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇంకా మెల్లిమెల్లిగా తాలిబాన్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అవుతుంది అనుకోవచ్చా? ఆ క్లియరెన్స్ లో ఈవెన్ భారతదేశం కూడా కొంత చొరవ చూపిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? అంటే అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నది అన్నది సత్యం. దాన్ని విస్మరించి మనం ఏమి చేయలేం.
తాలిబాన్ అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘాన్ ప్రజలని మనం ఏమైనా సాయం చేయాలి, వాళ్ళతో మనం ఏమైనా రిలేషన్షిప్ పెట్టుకోవాలి అంటే కనుక తాలిబాన్ని మీరు ఇగ్నోర్ చేసి ఏం చేయలేరు. తాలిబాన్ తోటే మీరు మంతనాలు చేయక తప్పదు. కాబట్టి భారతదేశం గతంలో ఏం చేసిందంటే, అంటే 2 దశకాల క్రితం తాలిబాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లీట్ గా మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగాం. ఒక మారల్ హై గ్రౌండ్ తీసుకొని మనం తాలిబాన్తో ఎటువంటి బాంధవ్యం ఉండకూడదు అని చెప్పేసి మనం వచ్చేసాం. దాంతో ఏమైందంటే పాకిస్తాన్ భారత వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటినీ కూడాను ఆఫ్ఘనిస్తాన్లో సురక్షితంగా పెట్టి అక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చాలా చేశారు. సో కంప్లీట్ గా ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈసారి తాలిబాన్ వచ్చిన తర్వాత మనం అటువంటి పిచ్చి పని చేయలేదు, తాలిబాన్ని మనం రికగ్నైజ్ చేయలేదు. ఇప్పటికి కూడా తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఉన్నట్లు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ తాలిబాన్ అక్కడ ఉండడం సత్యం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఒక టెక్నికల్ టీంని పెట్టి అక్కడ ఉన్నటువంటి భారతీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, లేదా మన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే దిశగా మనం అక్కడ తాలిబాన్ తోటి మంతనాలు చేస్తున్నాం. ఈ దిశగానే మనం ఏం చేసామంటే రిపబ్లిక్ డే పరేడ్ కూడా వాళ్ళ బుర్హానుద్దీన్ హక్కానీని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కాబుల్లో వాళ్ళు పెట్టినటువంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి తాలిబాన్ ఆర్గనైజ్ చేస్తే దానికి మన భారతదేశం అటెండ్ అయ్యాం. ఎందుకు అంటే కనుక మనం లేకపోతే కనుక ఈ స్పేస్ ఇంకెవరైనా ఆక్యుపై చేసేటువంటి ప్రమాదం ఉన్నది. చైనా ఆక్యుపై చేయొచ్చు, పాకిస్తాన్ ఆక్యుపై చేయొచ్చు. మనము ఈసారి వాళ్ళని రికగ్నైజ్ చేయకుండా మనం అక్కడ తాలిబాన్ తోటి చర్చలు చేస్తున్నందుకు, మన డిప్లొమాటిక్ ప్రెసెన్స్ అక్కడ ఉన్నందుకు ఈ రోజు మనం పాకిస్తాన్ దూరం పెట్టగలిగాం. పాకిస్తాన్ తాలిబాన్ ఈ రోజు మధ్యలో పచ్చగట్టేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది వాళ్ళు. కాబట్టి అది మన అడ్వాంటేజ్ గా మలుచుకోగలిగాం. ప్లస్ చాబహార్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ ప్రమేయం లేకుండా చాబహార్ గుండా మనం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ మనం గోధుమలు ఇచ్చాం. బహుశా 1 సంవత్సరం క్రితం అనుకుంటాను మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడాం. మనం పాకిస్తాన్ కూడా వాళ్ళకి దానం చేశారు, మేము చాలా ఇచ్చాము ఆఫ్ఘన్లకు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఇది మా దేశంలో కుక్కలు పందులు కూడా తినమని చెప్పారు. కానీ భారతదేశం ఇచ్చిన గోధుమలు చాలా అద్భుతమైనటువంటి, నాణ్యమైనటువంటి, చాలా గొప్ప వెరైటీ ఇచ్చారు వాళ్ళని వాళ్ళే ఓపెన్ గా వాళ్ళు చెప్పారు. అలాగే వాళ్ళు మన మందులు తీసుకుంటున్నారు, వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. సో మనం చాలా సప్లై చేస్తున్నాం వాళ్ళకి. దాంతో ఇక్కడ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించగలిగాం. చైనా ఏం చేసిందంటే ఒక మెట్టు ముందరకు వెళ్ళి తాలిబాన్ అంబాసిడర్ని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. బీజింగ్ లో ఉన్నటువంటి అంబాసిడర్ రికగ్నైజ్ చేశారు. అంటే లిటరల్ గా చైనా ఫస్ట్ కంట్రీ ఈరోజు తాలిబాన్ రికగ్నైజ్ చేసిన ఏకైక కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు అఫీషియల్ గా. ఎందుకంటే చైనీస్ అంబాసిడర్ కాబుల్లో ఉన్నారు, అలాగే తాలిబాన్ అంబాసిడర్ ఈరోజు బీజింగ్ లో వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఈవెన్ పాకిస్తాన్ రికగ్నైజ్ చేయలేదు, కానీ చైనా రికగ్నైజ్ చేసింది. చైనా ఇంట్రెస్ట్ ఏంటంటే కనుక వాళ్ళు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి వనరులు కావచ్చు, వాటి మీద వాళ్ళు కన్ను వేశారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి భారతదేశం కూడా అక్కడ సిద్ధంగా ఉన్నది. వాళ్ళ పోలీసులు కావచ్చు, వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, వాళ్ళ ఇంక్లూడింగ్ వాళ్ళ కొంతమంది సైనికులు కూడా మనం ఒక విధమైన ట్రైనింగ్ భారతదేశంలో ఇప్పిస్తున్నాం. సో ఈ రోజు కూడా మెడికల్ టూరిజం, చికిత్స కోసం ఎవరైనా రావాలంటే భారతదేశానికి రావాలి. అందుకే మన టెక్నికల్ టీం అక్కడ వాళ్ళ విద్యార్థులకు కానీ, వాళ్ళకు ఏమైనా రోగాలు ఉన్న వాళ్ళకి కానీ వీసాలు ఇచ్చే దిశగా మనం అక్కడ ప్రెసెన్స్ ఉంచుకున్నాం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అన్నది తాలిబాన్ ఉందా, ఎవరున్నారు అని ప్రమేయం లేకుండా ఆఫ్ఘాన్ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి దేశంగా భారతదేశం ఈరోజు వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. కరెక్ట్. ఒకసారి మనం మాల్దీవ్స్కి వెళ్దాం సార్. మాల్దీవ్స్ కి సంబంధించిన టాపిక్ లో మేజర్ గా వాళ్ళ టూరిజం మొత్తం దెబ్బతిన్నది అనేది మాత్రం నిజం. ఆ దెబ్బతినడంలో భాగంగా మన భారతదేశపు టూరిస్టులు ఇంతకు ముందు ఆ మాల్దీవ్స్ ని విజిట్ చేసే టూరిస్టుల ఆయా దేశాల వారీగా లిస్ట్ ఇస్తే భారత్ నుంచి వెళ్ళేవాళ్ళు నంబర్ 1 స్థానంలో ఉండేదని. బట్ ఇప్పుడు 2023లో నంబర్ 1 లో ఉన్నాము. ఇప్పుడు చూస్తే రీసెంట్ డేటా చెప్తుంది ఏంటంటే మనం నంబర్ 5కి వచ్చేసాం. సో 4 దేశాల తర్వాత మనం 5th పొజిషన్లోకి వచ్చామంటే మన టూరిస్టులు చాలా వరకు తగ్గిపోయారు. ఒక వీడియో చేసిన ఇంపాక్ట్ అది. నరేంద్ర మోదీ గారు ఒక కుర్చీ విప్పి కూర్చుంటే వచ్చిన ఇంపాక్ట్ అది. సో బేసికలీ అండ్ ఇంకోటి మాల్దీవ్స్ లో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఇంపీచ్మెంట్ కి కూడా పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొహమ్మద్ మొయిజుకి సంబంధించి ఆయన పైన ఇంపీచ్ చేయాలనే దాంట్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. దట్స్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్ అన్నారు. మనం చేయాల్సిందే చేయొచ్చు, ఏమన్నా కావచ్చు కానీ, బట్ ఎట్ ద సేమ్ టైం
మళ్ళీ మన దగ్గర ఎవరైనా సరే మన ఇండియాకి సంబంధించిన ఇష్యూస్ లో ఏదైనా మాట్లాడితే డెఫినెట్లీ ఇది ఇంటర్నల్ మ్యాటర్ అంటాం కదా. సో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అనేస్తాం మనం. ఇప్పుడు ఈ రెండు అంశాల గురించి ఒకసారి వివరిస్తారా? అండ్ ఇంకొక వైపు జయశంకర్ గారు అసలు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు కూడా. సనత్ జయసూర్య అనుకుంటా దాన్ని ట్వీట్ చేశారు, రిప్లై ఇచ్చాడు. ఏంటంటే మీరు వీలైతే అక్కడ ఏదో ఒక కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఎస్ జయశంకర్ ని ఏదో ఎవరో అడిగారు, ఏంటి ఏదో ఏదో ప్రశ్నకు బదులుగా అని చెప్తుంది ఏంటంటే, వీలైతే ఈసారి ఇండియన్స్ కి నేను ఒక సజెషన్ ఇస్తున్నాను, వీలైతే మీరు శ్రీలంకకు వెళ్ళండి అండ్ సీరియస్ అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట. టూరిస్ట్ అంటే మాల్దీవ్స్ కాదు అని చెప్పకుండానే శ్రీలంకకు వెళ్ళండి అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఈ 3-4 అంశాలని ఎట్లా విశ్లేషిస్తారు? మనకు బేసిక్ గా ఏంటంటే అక్కడ భారత వ్యతిరేకమైనటువంటి స్టెప్ తీసుకున్నందుకు క్రమేపీ ఆ ప్రజలలో ఒక విధమైనటువంటి రియలైజేషన్ వస్తున్నది. ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక మన చాలా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని వాళ్ళు అర్థం చేసుకుంది. ఎప్పుడైతే వాళ్ళు మోదీ గారికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా అటువంటి పిచ్చికూతలు కూశారో, సడన్ గా అంటే భారత ప్రభుత్వం ప్రమేయం లేకుండా భారతదేశంలో అందరూ కూడాను దానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడము, సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ చేశాక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళ టూరిజం గణనీయంగా పడిపోయింది. ఆగిపోయింది నేను అన్న, కంప్లీట్ గా ఆగిపోలేదు, కానీ ఫస్ట్ స్పాట్ నుంచి మనం 5th స్పాట్కి వచ్చాం. వాళ్ళకి మాక్సిమం టూరిస్టులు మనం ఇక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు. బాలీవుడ్ అంతా అక్కడే వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అక్కడ మన హీరోయిన్లు అందరూ సోకాల్డ్ కరాచీ వుడ్ అందామా, దాన్ని ఉర్దూ వుడ్ అందామా, దాన్ని ఏమంటామా, హీరో నాగార్జున ఒక వీడియోలో చెప్పారు కూడా. యాక్చువల్లీ ఆయన మొన్న 18th కి వెళ్ళాలని బుక్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఆయన షూట్ అయిపోయిన తర్వాత వెళ్దామని మాల్దీవ్స్ కి ఎప్పుడు వెళ్ళేవాడే. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను క్యాన్సిల్ చేసుకున్నాను టికెట్స్ అని నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్. నాగార్జున గారు చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు కూడా వచ్చింది. ఇప్పుడు హీరోయిన్లు, ఆస్పైరింగ్ హీరోయిన్స్ అంటారు కదా, ఏదో వాళ్ళకి రోల్స్ కావాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో షూట్స్ వెళ్ళి మాల్దీవ్స్ లో వాళ్ళు ఏదో బికినీలు వేసుకొని ఫోటో షూట్స్ చేసి మీడియాలో పెట్టేసరికి వాళ్ళకి ఏదో అవకాశాలు వస్తాయి. ఇదంతా పెద్ద సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్ళి అటువంటి షూట్స్ పెడితే కనుక వాళ్ళని ట్రోల్ చేసి దేశద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ ఇండస్ట్రీ అంతా చచ్చిపోయింది. మాల్దీవ్స్ దేని ఆధారంగా వాళ్ళ టూరిజం ఇండస్ట్రీ భారతదేశంలో వాళ్ళకు గ్రిప్ ఉండేదో అది మొత్తం నాశనం అయిపోయింది. మరి పోనీ ఏమైనా చైనా సడన్ గా ఈ నంబర్లన్నీ వాళ్ళు నింపగలిగారంటే చైనా ఇప్పుడు కూడా వాళ్ళు 4వ స్థానంలో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు పరిస్థితి ఏంటంటే రష్యా నుంచి వస్తున్నారు కొంతమంది అక్కడికి. భారతదేశం నుంచి వస్తేనే వాళ్ళకి ఏమైనా ఉనికి ఉంది, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళకి క్రమేపీ రియలైజేషన్ వస్తున్నది. వాళ్ళ అపోజిషన్ లీడర్ కూడా జమూరీ పార్టీ అని ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీ లీడర్ కూడా ఏం చెప్పారంటే, మీరు ప్రధాని మంత్రికి వ్యతిరేకంగా మీరు చేసిన మాటలు కానీ, భారతదేశానికి వ్యతిరేకంగా మీరు చేసిన వాటిని కూడా దీన్ని మీరు ఖండించండి, భారతదేశానికి మీరు క్షమాపణ చెప్పండి అని ఆయన కోరడం జరిగింది. అంతేకాదు ఈ పార్టీలన్నీ కలిసి, అపోజిషన్ పార్టీస్ అన్ని కలిసి ప్రెసిడెంట్ మొయిజుని తీసేయడానికి కోసం అని చెప్పి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. బహుశా అది వచ్చే రాబోయే వారంలో ఇంపీచ్మెంట్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఇంత లోపల ఏం చేశారంటే ప్రభుత్వం అపోజిషన్ లీడర్స్ ని, అపోజిషన్ సంబంధించినటువంటి వాళ్ళని వీళ్ళు బెదిరించడము, వాళ్ళని ఫిజికల్ గా కొట్టడం లాంటివి కూడా చేస్తుంది. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చైనా ఇన్వెస్ట్ చేసింది యమీన్ మీదనో మువజ్జో మీద. ఇంత పైసలు ఇన్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పోయి మళ్ళీ భారత ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అంటే మరి చైనా ఊరుకుంటుందా? కాబట్టి చైనా ఏదో ఒకటి చర్య చేస్తుంది. అపోజిషన్ ని ఏదో కొనడమైనా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కొనలేకపోతే మాత్రం ఫిజికల్ గా వాళ్ళని మీద అటాక్ చేయడమో, లేదా ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడమో, ఇటువంటివేవో చేసి భారత ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ రాకుండా ఉండే ప్రయత్నాలు వాళ్ళు అక్కడ తప్పకుండా చేస్తారు. ఇంత లోపల వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎయిర్ అంబులెన్స్ శ్రీలంక తోటి ఒప్పందం చేసుకున్నారు మొయిజు, మన మాల్దీవ్స్. ఎయిర్ అంబులెన్స్ అంతా ఈరోజు మనమే సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు రమారమి 70 నుంచి 80 మంది మన సిబ్బంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడైనా దీవులో, ఏ ఐలాండ్ లో అయినా ఎక్కడైనా కనుక వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కనుక మన బోట్లే, మన కోస్ట్ గార్డ్ బోట్స్ వెళ్ళడము, అలాగే హెలికాప్టర్లు మనమే వెళ్ళడము, లేదా ఎయిర్ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ మనమే చేస్తాం. కాబట్టి భారతదేశానికి ప్రత్యామ్నాయం కావాలని శ్రీలంకతో ఒప్పందం చేసుకున్నాం. శ్రీలంకనే ఈరోజు భారతదేశం మీద ఆధారపడి ఉంది. చైనా దగ్గర రానికుండా ఆపేస్తున్నారు. ఈరోజు భారతదేశం కనుక మన దగ్గర షిప్ రాకపోతే వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి పెట్రోల్ డీజిల్ లేదు వాళ్ళకి పరిస్థితి. కాబట్టి సరే ఏం ప్రత్యామ్నాయం చేసుకున్నా కానీ అల్టిమేట్లీ భారతదేశం దాంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించక తప్పదు. వాళ్ళ ఫైనాన్స్ మీద ఫారెన్ మినిస్ట్రీ, మన ఫారెన్ మినిస్ట్రీ చాలా సీరియస్ గా సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నాము, భారత సిబ్బంది ఎవరైతే మాల్దీవ్స్ లో ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక ఒప్పందానికి వస్తున్నాము అని చెప్పారు. కానీ
ఆ ఒప్పందం ఏ రూపంలో ఉంటుంది అని వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. సో నేను అనుకోవడం బహుశా ఏంటంటే డైరెక్ట్ గా మన నేవీను ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న వాళ్ళని తీసేసి బహుశా సివిలియన్స్ పెడతారని నేను అనుకుంటున్నాను. ఓ అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం మాత్రం అక్కడ మన సిబ్బంది పెట్టుకుంటాము, చైనాని అక్కడ రానివ్వము, చాలా క్లియర్. ఒకవేళ మూవీస్ లో కనుక చేస్తే కనుక మూవీస్ లోనే ఉండకపోవచ్చు. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా మనం తప్పకుండా చేస్తాం. ఓకే. కాబట్టి మాల్డీవ్స్ యొక్క డెవలప్మెంట్స్ లో చైనా చాలా దెబ్బగా గట్టిగా కన్ను తినింది అది. కాబట్టి చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి చైనా భారతదేశం ఇద్దరు క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతున్నాం అక్కడ. అల్టిమేట్ గా ఒకవేళ చైనా ఇప్పుడు గెలిచినా కానీ కూడా లాంగ్ టర్మ్ లో మాత్రం భారతదేశం మళ్ళీ మన స్పేస్ ని రీక్లెయిమ్ చేసి తీరుతాం. రైట్ సార్. ఇక ఇరాన్ యుఎస్ కి మధ్య జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం సార్. యుఎస్ అప్రూవ్స్ ప్లాన్ టు స్ట్రైక్ ఇరానియన్ టార్గెట్స్ ఇన్ సిరియా అండ్ ఇరాక్ అనేది ఒక వార్త. సిరియా ఇరాక్ లో ఉన్నటువంటి ఇరానియన్ టార్గెట్స్ ని అటాక్ చేయడం కోసం యుఎస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని అండ్ జో బైడెన్ కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ యుఎస్ కి సంబంధించిన ఫోర్సెస్ పైన అటాక్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేము రిటాలియేట్ చేసి చూపిస్తాం, మేము దెర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ అన్నట్టుగా యుఎస్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారి ఈ వారంలో జరిగిన పరిణామాల గురించి మీరు ఏమైనా డిస్కస్ చేస్తారా? బేసికలీ హౌతీ రెబల్స్ అటాక్లు కావచ్చు, లేకపోతే రెడ్ సీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఈ ఇరాన్ కి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మనకు జార్డన్ లో అంటే సిరియా బార్డర్ లో ఉన్నటువంటి జార్డన్ బార్డర్ ఏరియాలో ఒక అమెరికన్ క్యాంప్ ఒకటి ఉన్నది. ఆ క్యాంప్ మీద డ్రోన్ల దాడితోటి అటాక్ చేస్తే రమారమి 20-25 మంది గాయపడ్డారు, 3 సైనికులు చనిపోయారు, అమెరికన్ సైనికులు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సైనికుడు చనిపోతే గనక అమెరికాలో పెద్ద గొగ్గోలు పెట్టి మొత్తం అందరూ కూడాను చాలా సీరియస్ గా తీసుకుంటారు. 3 చనిపోయారు ఈ డ్రోన్ అటాక్ లో. అంటే మనకు 2-3 విషయాలు అర్థమవుతున్నాయి. అంటే అమెరికన్ సో కాల్డ్ ఐరన్ షీల్డ్, ఐరన్ డోమ్ అందామా, దాన్ని ఏమందామా, వీళ్ళ ప్యాట్రియట్ మిసైల్స్ అందామా, పని చేయలేదనే కదా అర్థం. వాళ్ళ స్థావరాలను వాడు రక్షించుకోలేనటువంటి పరిస్థితి. మనకు ఒక డ్రోన్ వస్తోంది అంటే దాన్ని పసిగట్టి దాన్ని మీరు షూట్ చేయగలిగిన శక్తి మీ దగ్గర లేదు అని అర్థమవుతుంది. అమెరికాలో వీక్నెస్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రెడ్ సీలో ఇన్ని షిప్పుల మీద వాళ్ళు దాడులు చేస్తుంటే కొన్నిటిని మాత్రమే వీళ్ళు అడ్డుకోగలుగుతున్నారు. దేన్ని అడ్డుకోగలుగుతున్నారంటే హౌతీస్ ఫైర్ చేస్తున్న మిసైల్స్ అడ్డుకోగలుగుతున్నారు, కానీ డ్రోన్లను ఆపలేకపోతున్నారు. సో డ్రోన్లని వీళ్ళు కౌంటర్ చేసేటువంటి టెక్నాలజీ అమెరికా దగ్గర ఇంకా లేదు అని అర్థం చేసుకోవాలి. ఆ వీక్నెస్ పసిగట్టి ఇరానియన్ ప్రాక్సీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను అమెరికా మీద దాడులు చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే గత 4 నెలల్లో రమారమి 200 దాడులు అమెరికన్ స్థావరాల మీద జరిగాయి. ఇరాక్ లో కావచ్చు, సిరియాలో కావచ్చు, లెబనాన్ లో కావచ్చు, సారీ మన జార్డన్ లో కావచ్చు, ఇక్కడ అంతా కూడాను రమారమి 200 అటాక్స్ జరిగింది. కానీ ఎవరికి ప్రాణ నష్టం కలగలేదు. మొదటిసారి పెద్ద ఘటన జరిగి దీంట్లో 3 చనిపోవడం జరిగింది. సరే, అమెరికాలో ఆబ్వియస్లీ ప్రెషర్ బిల్డ్ అవబోతుంది. బైడెన్ ఏమో ఈ సంవత్సరం ఎన్నికల్లోకి వెళ్ళాలి, ఎన్నికల్లో చాలా వీక్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మన సైనికులను రక్షించలేనటువంటి వాడని చెప్పి, ఇంత మన మీద ఘటన జరిగితే కనుక ఇరాన్ని ఏమీ చేయలేదని చెప్పి చాలా అతనికి వ్యతిరేకంగా ఒక విధమైన నెరేటివ్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఏదో నేను చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాను, ఏదో చేశానని చూపించవలసిన ఆవశ్యకత ఆయనకున్నది. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఇరాక్ లోను, సిరియాలో ఉన్నటువంటి ఇరానియన్ ప్రాక్సీస్ మీద దాడులు చేశారు. డైరెక్ట్ ఇరాన్ మీద యుద్ధం లేకపోయినా కానీ కూడా వాటి ప్రాక్సీస్ మీద దాడులు మొదలుపెట్టారు. ఇరాన్ కూడా ఏం చేసిందంటే ఈ 3 సైనికులు చావుకు మేము కారణం కాదు, మేమేం ఆర్డర్ ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పుకున్నారు. సరే, వాళ్ళ ప్రాక్సీస్ చేసినంత మాత్రాన వాళ్ళ ఆశీర్వాదం లేకుండా వాళ్ళు ఎవరు చేయలేరు కదా. సో ఇప్పుడు అమెరికా ఒకటి అదే స్టేట్మెంట్ ఇచ్చింది, ఇరాన్ అదే స్టేట్మెంట్ ఇచ్చింది. మేము ఈ యుద్ధాన్ని డైరెక్ట్ గా ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధం వచ్చే దిశగా మేము కోరుకోవట్లేదు, యుద్ధం రాకూడదని మేము ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ యుద్ధం వస్తే మేము సిద్ధంగా ఉన్నాము అని ఇద్దరు ప్రకటించుకున్నారు. మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 నెలల క్రితం అనుకుంటాను మనం అప్పటి నుంచి కూడా చెప్తున్నాం, మనం గ్లోబల్ రౌండప్ లో చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది ఎస్కలేట్ అవుతూనే వెళుతుంది. ఇది ఇరాన్ మీద ఏదో దాడి జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇరాన్ మీద దాడి జరిగితే కనుక వాళ్ళకి ఇమ్మీడియట్ గా మేము న్యూక్లియర్ పవర్ అని డిక్లేర్ చేసుకుంటారు. కాబట్టి న్యూక్లియర్ పవర్ డిక్లేర్ అయిన తర్వాత అమెరికా కూడా ఏమీ చేయలేదు. ఈ డ్రోన్లనే ఆపలేనప్పుడు వాళ్ళ న్యూక్లియర్ అటాక్ని మీరు ఆపలేరు. మీరు న్యూక్లియర్ అటాక్ అంటూ వచ్చి వాడు ఎంతో దూరం కొట్టక్కర్లా, ఖటార్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరం మీద వాడు అటాక్ చేశాడంటే మీ రియాక్షన్ వచ్చేంత లోపల ఆ మిసైల్ వచ్చి పడిపోతుంది. ఒకవేళ అక్కడ విధ్వంసం అయ్యి న్యూక్లియర్ అటాక్ అంటూ జరిగితే కనుక
మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఇద్దరిని ఆపేసేటువంటి ప్రయత్నాలే జరుగుతాయి. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటిదాకా ఇద్దరు న్యూక్లియర్ పవర్డ్ నేషన్స్ ఎప్పుడు కూడా యుద్ధం చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ ఇరాన్ కనుక తాను న్యూక్లియర్ పవర్ కింద డిక్లేర్ చేస్తే ఇంకా అమెరికా వాళ్ళని ముట్టలేరు. కాబట్టి ఇద్దరూ అటువంటి ఘర్షణకు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా అమెరికాకి సాధ్యమా కాదా అనేది పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఇంత లోపల అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళు న్యూక్లియర్ పవర్ అవ్వకుండానే వీళ్ళు అటాక్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఇది క్రమేపీ ఎస్కలేట్ అవుతున్నది. మరి రాబోయే రోజుల్లో మరి ఇది పరిణామాలు ఎటు వెళ్తాయో చాలా భయంకరమైన పరిణామాలు వచ్చేటువంటి సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ మధ్యలో మరి ఇజ్రాయెల్ను తర్వాత హమాస్ ఇద్దరు కూడాను ఏదో ఒక సీజ్ ఫైర్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరిగితే కనుక బహుశా ఇరాన్కి అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం కూడా కొద్దిగా శాంతించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది లేదు, ఇజ్రాయెల్ ఆ దాడులు అలాగే చేసుకుంటూ వెళ్తోంది అంటే కనుక బహుశా ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యి మరి ఏ దిశగా వెళ్తుందో అన్నది చెప్పేది చాలా మనకైతే అంత కంఫర్టబుల్ న్యూస్ అయితే మనకైతే రావట్లేదు. సీజ్ ఫైర్ జరుగుతుందంటారా ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య? ఎవరు ఒప్పుకునేటట్టు కనబడట్లేదు కదా. కరెక్ట్, ఇద్దరు కండిషన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. కాబట్టి దీన్ని అమెరికాను తర్వాత మనకు ఖతారు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్తోందంటే మేము గాజా నుంచి వైదొలగము, 6 వారాల నుంచి 8 వారాల దాకా సీజ్ ఫైర్ కోసం ఒప్పందం. అంటే వీళ్ళ హాస్టేజెస్ అందరిని రిటైన్ చేసేటట్లు మన ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలెస్టీనియన్ హాస్టేజ్ వాళ్ళు రిలీజ్ చేసేటట్లు వీళ్ళు 6 వారాల వరకు వీళ్ళు ఆపరేషన్స్ ఆపుతారు. ఇది ఒప్పందం, ఇజ్రాయలీ కండిషన్స్. హమాస్ ఏం చెప్తోందంటే ఇజ్రాయెల్ సైన్యాన్ని కంప్లీట్ గా గాజా నుంచి తీసేసేయాలి, ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతేనే మేము హాస్టేజ్ రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒప్పందం కుదిరే దిశగా అయితే నాకు కనిపించట్లేదు. వాళ్ళకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలో వాళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తున్నది. అన్ఫార్చునేట్లీ దాంట్లో 24 మంది వాళ్ళ సైనికులే చనిపోవడం జరిగింది గత వారం రోజుల్లో. సో దాంట్లో ఏదో ఒక రోజులో మాక్సిమం క్యాజువాలిటీస్ ఇజ్రాయెల్కి ఆ రోజు జరిగింది. బూబీ ట్రాప్స్ ఉన్నాయి, వీళ్ళందరూ హమాస్ పెట్టి వెళ్ళారు. అక్కడ అన్ఫార్చునేట్లీ వీళ్ళు వెళ్ళగానే పేలిపోవడంతో వాళ్ళు చనిపోవడం జరిగింది. వీళ్ళు చాలా టనల్స్ లో వీళ్ళు ఏం చేశారంటే సముద్రపు నీళ్లు పంప్ చేసే దిశగా ఇజ్రాయెల్ ప్రయత్నం చేసింది. అయినా కానీ అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అన్ఫార్చునేట్లీ ఆ టనల్స్ ని వీళ్ళు ఎన్ని ధ్వంసం చేశారో అంతకంటే 2 రెట్ల టనల్స్ ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి. అవన్నీ ధ్వంసం చేయాలంటే బహుశా 2 సంవత్సరాలు పడుతుందేమో మనకు తెలియదు. హమాస్ ఇప్పటికి కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే ఖాన్ యూనిస్ లో వీళ్ళు దాడులు మొదలు పెట్టేసరికి మళ్ళీ నార్త్ గాజాకి వెళ్ళిపోయారు వీళ్ళు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నది. ఈ మధ్యలో బెంజమిన్ నెతన్యాహు వచ్చి నేను 2 స్టేట్ థియరీ నేను ఒప్పుకోను అన్నాడు. పాలెస్టైన్కి స్వతంత్రం ఇచ్చే సమస్య లేదు అన్నాడు. ప్లస్ ఆయనను సమర్థిస్తున్నటువంటి అల్ట్రా రైట్ వింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో హమాస్ని అంతమందించే వరకు మనం ఆగడానికి వీల్లేదు అనే మీద ఒత్తిడి తీసుకొస్తుంది. అమెరికా ఏమో ఆపమంటోంది, వీళ్ళేమో ఆపొద్దు అంటున్నారు. కాబట్టి ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం వాళ్ళ పాలిటిక్స్ లో కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మరి ఇది ఎలా వెళ్తుందని మనం చూడాలి. అమెరికాకి ఏంటంటే ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. కానీ ఏదో ఒక విధమైనటువంటి ఒప్పందం లాంటివి ఏమైనా చూపించకపోతే వాళ్ళ అరబ్ అలైస్ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఈ మధ్యలో రష్యా కానీ చైనా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఈ యొక్క అరబ్ పెనిన్సులా మీద ఉన్నది మనకు. మనమేమో మన ఇంట్రెస్ట్ మన దెబ్బతింటున్నాయి. ఆల్మోస్ట్ 20-25% మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. ఎందుకంటే యూరోప్కి వెళ్ళవలసిన అంతా కూడా రెడ్ సీలో వెళ్ళవలసినవన్నీ కూడా ఆగిపోయాయి, డిలేలు అవుతున్నాయి, కొన్ని మనమే ఆపేసాము. సో ఇవంతా కూడా మన ఎకానమీ కూడా ఒక విధమైనటువంటి భారం పడుతున్నది మన మీద. గత సంవత్సరంలో ఆల్మోస్ట్ $600 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసాం మనము. బహుశా ఇది కంటిన్యూ అవుతే కనుక ఈసారి మన ఎక్స్పోర్ట్స్ తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇది మరి ఎటు దారి తీస్తుందో మనం వెయిట్ చూద్దాం. కరెక్ట్. అండ్ ఇంకోటి యూరోప్ లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది ఇప్పుడు కుదిపేస్తోంది. సో దాని గురించి కూడా సార్ చెప్తారా? ప్యారిస్ లో జరిగినటువంటి ఈ వాట్ ఎవర్ యూరోపియన్ యూనియన్ లీడర్స్ బ్రజల్స్ లో ఏదైతే గ్యాదర్ అయ్యారో ఒక క్రూషియల్ సమ్మిట్ కి, అక్కడకి ట్రాక్టర్లు వేసుకొని ట్రక్స్ తోటి ఫార్మర్స్ వచ్చి ప్రొటెస్ట్ చేయడము చాలా పెద్ద ఇష్యూగా ఇప్పుడు యూరోప్ లో కనబడుతోంది. ఈ టాక్సేషన్ పెంచారని చెప్పేసి, హై ప్రైజెస్ వచ్చినాయని చెప్పి, కాస్ట్లు కానీ వీటి గురించి ఒక్కసారి ఇదంతా WEF ప్రభావమేనా సార్? తప్పకుండా గ్లోబలిస్ట్ అజెండా అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. గ్లోబలిస్ట్ అజెండా ఎవరు నడిపిస్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరమే.
మనం గతసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం డీటెయిల్డ్ గా చెప్పాం కూడా మనము. అది బహుశా ఐ థింక్ మీరు సపరేట్ బిట్గా కూడా వేశారు. ఐ థింక్ మన ప్రేక్షకులు అందరూ దాన్ని వైరల్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది ప్రపంచానికి మానవాళికే పెద్ద కంటకంగా తయారవబోతున్నది. ఈరోజు యూరోప్ లో దాని పరిణామం మనం చూస్తున్నాం. బెర్లిన్ లో కావచ్చు, ప్యారిస్ లో కావచ్చు, బ్రసెల్స్ లో కావచ్చు, లిస్బన్ లో కావచ్చు, ఎన్నో ఊర్లలో ఆ దేశాలన్నీ కూడా 6-7 దేశాలంతా కూడాను కంప్లీట్ గా ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ లో వాళ్ళందరూ పాల్పంచుకోవడము. ఎందుకంటే సబ్సిడీలు తీసేయడము, నైట్రోజన్ ఎమిషన్ తగ్గించాలనము, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గించాలనము, ఇటువంటివన్నీ చేసి వాళ్ళ అజెండాలో కూడా మనం చెప్పాం. మనం ఫార్మింగ్ అనేది కంప్లీట్ గా సర్వనాశనం చేయాలనే వాళ్ళ ఉద్దేశం. ఫార్మింగ్ ఉండకూడదు, అలాగే మాంసాహారం తినడం కూడా మానేయాలి. ఈ రెండు మానేసి క్రిమికీటకాలు తినాలి అన్నది వాళ్ళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఉద్దేశం అని మనం చర్చించాం కూడా దాని గురించి. కాబట్టి ఇది ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. ప్లస్ రష్యా నుంచి వస్తున్నటువంటి చీప్ గ్యాస్ ఏదైతే ఉందో అది కట్ అయిపోవడంతో కాస్ట్ విపరీతంగా పెరిగిపోయాయి. ప్లస్ ఆ దేశ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయంటే వీళ్ళని, అంటే ఇప్పుడు మధ్య చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పంటల్ని పండించుకుంటే వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి. బయట ఏ ధరకైతే ఆహార ధాన్యాలు అమ్ముడుపోతాయో దానికంటే చాలా ఎక్కువ కాస్ట్ లో వాళ్ళ కాస్ట్ ఉండబోతోంది. వాళ్ళ లోన్లు కానీ, వాళ్ళ ఇన్పుట్స్ కానీ, మన ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడాను పెరగడంతో ఎవరు కూడాను పోనీ లాభాలు లేకపోయినా పోయింది, ఎంత నష్టాల్లో ఉంటున్నారంటే వాళ్ళు ఎవరు ఇంకా మొత్తం ఈ వ్యవసాయం ఆపేసుకునేటువంటి పరిస్థితి తెచ్చింది ప్రభుత్వాలని. అది చాలా దుర్భరమైన పరిస్థితి. దీని వెనకాల ఒక ఆసురీ శక్తి ఏదైనా ఉందంటే WEF అనే చెప్పాలి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పాలి. సో చూద్దాం. ప్రభుత్వాలు, ఫ్రెంచ్ ప్రభుత్వం దిగొచ్చింది ఆల్రెడీ, మరి మిగతా ప్రభుత్వాలు కూడా దిగొస్తాయో లేదో క్రమేపీ చూద్దాం. ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా పెద్ద సినిమా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా సార్. అండ్ ఇక నెక్స్ట్ అంశము యుఎస్ కి సంబంధించి మనం యాక్చువల్లీ నేషనల్ స్టాబ్ లో స్పెషల్ డిస్కషన్ మీరు దాంట్లో వివరంగా చెప్పారు. ఆల్మోస్ట్ టెక్సస్ కి సంబంధించి ముఖ్యంగా మెక్సికో ఫెన్సింగ్ దగ్గర నుంచి, ఆ బార్డర్ ఏరియాస్ నుంచి లోపలికి ఇమిగ్రెంట్స్ రావడము, వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యము, టెక్సస్ మొత్తం నిండిపోవడము, వాటన్నిటి గురించి మీరు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ఒకసారి గ్లోబల్ రౌండప్ లో కూడా మనం కవర్ చేయాలి. అండ్ టెక్సస్ స్టేట్ కి అండ్ వైట్ హౌస్ కి మధ్య ఒక ప్రతిష్టంభన నెలకొంది. అండ్ అఫ్ కోర్స్ బైడెన్ లేదా డెమోక్రటిక్ పార్టీ ఒక వర్షన్ వినిపిస్తోంది, రిపబ్లికన్స్ ఒక వర్షన్ వినిపిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్మోస్ట్ అదొక, దీన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో చాలా మంది NRI సోదరులు మనతో ఈ చర్చను చూస్తున్న వాళ్ళు కూడా ఉండుంటారు కానీ, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ సివిల్ వార్ అని వింటున్నాం. కొంతమంది దానికి అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది అంత సీన్ లేదండి అమెరికాకి ఏమి కాదు అనే ఒక భావనలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? మనకు టెక్సస్ గవర్నర్ గ్రేగ్ అబాట్ అన్నటువంటి వ్యక్తి మనకు భారతదేశంలో రిపబ్లిక్ డే రోజు ఆయన గెస్ట్ గా వచ్చారు ఇక్కడ. జో బైడెన్ మనం ఇన్వైట్ చేసాం, జో బైడెన్ రానన్నాడు. ఆయన రానన్న తర్వాత మనం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇన్వైట్ చేశాము. బట్ అమెరికా నుంచి గ్రేగ్ అబాట్ రావడం జరిగింది. ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్. ఏమన్నారంటే టెక్సస్, భారతదేశం ఇద్దరు స్వతంత్రాన్ని కోరుకునేటువంటి ప్రాంతాలు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, టెక్సస్ అమెరికా నుంచి స్వతంత్రం కోరుకుంటుందా అన్న ప్రశ్నలు పుట్టాయి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో. రెండవది, ఆయన జో బైడెన్ కి ఒక లెటర్ రాస్తూ, అంటే ఫెడరల్ గవర్నమెంట్ కి లెటర్ రాస్తూ ఆయన ఏం చేశారంటే, చట్టం ఏం చెప్తోందంటే ఇక్కడ నుంచి ఇల్లీగల్ ఏలియన్స్, అంటే మామూలు చట్టబద్ధంగా కాకుండా చట్టానికి విరుద్ధంగా ఈ దేశంలో చొరబాటు చేసి వస్తే కనుక ఈ దేశం యొక్క రక్షణ దెబ్బతింటుంది అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ చెప్తోంది. మీరు దానికి విరుద్ధంగా ఇల్లీగల్ గా వీళ్ళని పర్మిట్ చేస్తున్నారు మీరు, కాబట్టి మీరు చేస్తున్నది చట్ట విరుద్ధము అంటూ ఒక లెటర్ రాశారు. ఆ పని మేము పూనుకొని దీని వీళ్ళని ఆపే ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ పోలీస్ కానీ వాళ్ళందరూ కూడాను బార్బ్డ్ వైర్ ఫెన్సిల్ పెట్టి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జో బైడెన్ ఏమో వాళ్ళ బార్డర్ గార్డ్స్ ఎప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఉంటారు, ఎందుకంటే దేశ సరిహద్దులు ఎప్పుడు కూడాను ఆ దేశ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోనే ఉంటాయి, లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ అధీనంలో ఉండవు. మనకు బార్డర్ ఫెన్సింగ్ అంతా కూడాను BSF కానీ, లేదా CRPF కానీ, ఆర్మీ కానీ, లేదా సశస్త్ర సీమా బల్ కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే అక్కడ బార్డర్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో జో బైడెన్ అధీనంలో ఉంటారు. కాబట్టి ఈ బార్బర్డ్ వైర్ ఫెన్స్లు తీసేయండి, వాళ్ళు ఈజీగా సునాయాసంగా రావచ్చు, అక్రమ చొరబాటుదారులు రావచ్చు అని చెప్పి వాళ్ళ కోరిక. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ అజెండా, అగైన్ మళ్ళీ WEF అజెండా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అజెండా, సరిహద్దులని
తీసేసి అందరినీ దేశంలో పర్మిట్ చేయాలి అన్నట్టు వాళ్ళ ఎజెండా. Hmm. నిజంగా చూస్తే కనుక ఈ రోజు బహుశా జో బైడెన్ ఆ దేశాన్ని పాలించట్లేదు, బరాక్ ఒబామా పాలిస్తున్నారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. బరాక్ ఒబామా యొక్క థాట్ ప్రాసెస్ లో చాలా ప్రపంచాలు, ఎస్పెషలీ వెస్ట్రన్ ప్రపంచంలో అంతా కూడాను ఇస్లామీకరణ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తారు. ఎక్కడైతే ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇక్కడంతా బాంబింగ్ చేశారో అక్కడ వాళ్ళకు దుర్భరమైన పరిస్థితులు రావడంతో వలస వెళ్ళారు. వలస వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా సౌదీ అరేబియాలో, కువైటో, యూఏఈకో ఇక్కడ వెళ్ళలేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? యూరోప్కి వెళ్ళారు, లేదా కెనడా నుంచో మెక్సికో నుంచో వాళ్ళు అమెరికాలో చొరబాటు చేస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద కుట్రగా మనం చూస్తున్నాం. అది ఆ దేశంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే రమారమి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది దాకా ఇల్లీగల్ ఏలియన్స్ వచ్చారు. వాళ్ళ 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ ఇవన్నీ నిండిపోయాయి వీళ్ళతో. స్కూళ్ళు బంద్ చేస్తున్నారు, కమ్యూనిటీ సెంటర్లు బంద్ చేసి అక్కడంతా వీళ్ళని పెడుతున్నారు. సో ఇంకా మిగిలింది ఏంటి అంటే ప్రజల ఇళ్లలో పెట్టుకోమని చెప్పి వాళ్ళ గవర్నర్ కోరడం జరుగుతుంది. సో అమెరికా అన్నది చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది. న్యూయార్క్ లాంటి ప్రాంతం ఎక్కడైతే డెమోక్రాట్స్ పాలిస్తున్నారో అక్కడ వీళ్ళు దొంగతనాలు ఇవన్నీ లూటీలు చేసి వాళ్ళందరినీ కొట్టి ఫ్లోరిడాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్లోరిడా రిపబ్లికన్, అక్కడ వెళ్తే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, న్యూయార్క్లో అరెస్ట్ చేయరు. కాబట్టి డెమోక్రాట్స్ కి రిపబ్లికన్స్ మధ్యలో ఈ ఘర్షణ అన్నది ఒక విధమైనటువంటి సివిల్ వార్ కిందే మనం పరిగణించాలి. అబ్రహాం లింకన్ ఉన్నప్పుడు సౌత్ నార్త్ ఎలా డివైడ్ కొట్టుకున్నారు అప్పుడు, అఫ్ కోర్స్ అప్పుడు అది స్లేవరీకి సంబంధించి అప్పుడు యుద్ధాలు జరిగాయి. బహుశా ఇప్పుడు ఆ దేశ రక్షణకు ఈ ఇల్లీగల్ ఏలియన్స్ కి వ్యతిరేకంగా ఈ డెమోక్రాట్ స్టేట్స్ వర్సెస్ రిపబ్లికన్ స్టేట్స్ అన్నది ఒక సీరియస్ డివైడ్ రాబోతున్నది. డెమోక్రాట్స్ ఏంటంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి పర్మనెంట్ ఓటు బ్యాంక్ కింద తయారు చేసుకుంటే కనుక రాబోయే 40-50 ఏళ్ల వరకు కూడా రిపబ్లికన్స్ గెలవలేనటువంటి పరిస్థితి క్రియేట్ చేద్దామని ఒబామా ప్రయత్నం చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. యాక్చువల్లీ టెక్సస్ రెవల్యూషన్ గురించి చదువుతుంటే కూడా అదే కనబడుతుంది సార్. యాక్చువల్లీ మెక్సికోకి అగేన్స్ట్ గానే కదా టెక్సస్ రెవల్యూషన్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ట్విట్టర్లో వీటిల్లో చూస్తూ ఉంటే మళ్ళీ వాటిని గుర్తు చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు పెరిగిపోయారు. సో లెట్స్ సీ, మనం ఆ వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో మీరు చెప్పలేదు ఇంకా, సివిల్ వార్ అనే మాటని. కరెక్ట్, సివిల్ వార్ పరిస్థితులు ఆల్మోస్ట్ వచ్చినట్లే చెప్పొచ్చు మనం. సరే యుద్ధం చేస్తారా లేదా వేరే విషయం, కానీ ఫాల్ట్ లైన్స్, సమాజంలో ఫాల్ట్ లైన్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి కాబట్టి ఇది బ్రిడ్జ్ చేసేటువంటి పరిస్థితి నాకు కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ అ టర్మినాలజీ సార్, టర్మినాలజీ వారే కదా యాక్చువల్లీ నిజంగా జరుగుతుంది. పర్వాలేదు, సివిల్ వార్ అనేద్దాం, ఏం పర్వాలేదు. సో మన దేశంలో చెప్పట్లేదు అన్ని విషయాల గురించి, యుఎస్ కానీ వేరు కానీ. రైట్, నెక్స్ట్ అంశంలోకి వెళదాము. అండ్ యుఎస్ కి సంబంధించి ఒక చిన్న డేటా పాయింట్స్ వచ్చాయి. యుఎస్ స్పెంట్ $8 trillion ఆన్ ద వార్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాక్ అండ్ ఆన్ స్ట్రెంథెనింగ్ అమెరికాస్ గ్లోబల్ సెక్యూరిటీ ప్రెజెన్స్ అని చెప్పేసి ఒక చిన్న డేటా పాయింట్. $8 trillion ఖర్చు చేశారు వాళ్ళ సుప్రీమసీని కాపాడుకోవడం కోసం. సరే, సెక్యూరిటీ విషయంలో వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం, వాళ్ళ ఆర్మ్డ్ దాన్ని ఏమంటారు డిఫెన్స్ లాబీని పోషించడం కోసం, అంతే కదా. అంటే $34 trillion వాళ్ళ అప్పులు ఈరోజు ఉన్నాయి. అంటే వాళ్ళ ఎకానమీ దానికంటే ఖర్చు చేశారు 20%. అంటే వాళ్ళకు జీడిపి 100 ఉంటే వాళ్ళ డెట్ 120% ఉంది. అంటే ఈరోజు ఆ దేశాన్ని మొత్తం అమ్మేస్తే కూడా వాళ్ళు అప్పులు తీర్చలేరు. వాళ్ళు అంత అప్పులు ఉన్నాయి. వాళ్ళు $34 trillion. అంటే మనం చూడొచ్చు, మనం తర్వాత వచ్చే ఒక 20 దేశాల జీడిపి కలిపితే కూడా వాళ్ళ డెట్కు సరిపోదు. ఈ డెట్ తోటి వాళ్ళు యుద్ధాలన్నీ చేసుకున్నారు. $8 trillion ఖర్చు పెట్టారు. ఎక్కడికి వెళ్ళాయి ఈ $8 trillion? ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ కాపాడగలిగారా? లిబియాని కాపాడగలిగారా? సిరియాని కాపాడగలిగారా? ఈరోజు యుక్రెయిన్ కాపాడగలుగుతున్నారా? ఎవరి కాపాడలేదు. ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టర్లు పెట్టి ఈ పైసలు అంతా రౌండ్ ట్రిప్ అయి మళ్ళీ వాళ్ళ పొలిటీషియన్స్, వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అక్కడికే వెళ్తున్నాయి పైసలు. కాబట్టి ఇదంతా పెద్ద ఫ్రాడ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కాండల్స్ ఇన్ ద ప్రపంచం ఏదైనా ఉందంటే కనుక అమెరికన్ డెట్ అండ్ అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాళ్ళ ఫార్మా కాంప్లెక్స్, ఇవే పెద్ద ఫ్రాడ్ ఇవి. దాంతో మనకు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆల్రెడీ దాన్ని పనిచేసుకున్నారో, దాని ఖర్చులు వచ్చేసినాయి కాబట్టి అక్కడే వదిలేసి వచ్చేసారు. అది వాళ్ళ పుస్తకాల్లో లేవు కాబట్టి అక్కడ వదిలేసి వచ్చేసారు. ఏంది ప్రపంచానికి పెద్ద కంటకంగా తయారైంది. పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే $34 trillion అప్పుని రేపటి రోజు వాళ్ళు తీర్చలేకపోతే కనుక, అమెరికానే తీర్చలేకపోతే మరి ఏమవుతుంది ప్రపంచం? పెద్ద అమెరికా మీద ఇన్వెస్ట్ చేసి అమెరికాలో అప్పులు, వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ అని అక్కడ ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? ఈరోజు మనకు కూడా $600 billion మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయంటే భారతదేశాన్ని, దాంట్లో రమారమి $300 billion అమెరికన్ బాండ్స్ లో ఉన్నాయి. రేపు అమెరికా తీర్చలేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది?
కాబట్టి అమెరికా అన్నది చాలా క్లిష్టమైన పరిస్థితి నుంచి వెళ్తున్నది. ఈ యుద్ధాలు పిచ్చి పిచ్చివన్నీ చేసి వ్యక్తిగతంగా కంపెనీలు పొలిటీషియన్స్ లాభపడ్డారు, కానీ ఆ దేశం అప్పుల ఊబిలో మునిగిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రాబర్ట్ బెగలో అనే హోటలయర్ తను $1 million డొనాల్డ్ ట్రంప్ కి ఇస్తున్నట్టుగా, లీగల్ ఫీజ్ కోసం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అండ్ ప్రో ట్రంప్ ప్రచారానికి గాను $20 million ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ కి మద్దతుగా ఒక లాబీ అయితే చాలా క్లియర్ గానే ఆయన పక్షాన నిలబడడానికి ఉన్నట్టుగా కనబడుతోంది. సో విల్ హీ మేక్ ఇట్? నిజంగా ట్రంప్ నిలబెట్టుకోగలుగుతాడా? చెప్పండి. ట్రంప్ కి సమర్థనగా ఓట్లు వేసినా కానీ కూడా లీగల్ గానో కోర్టుల ద్వారానో లేకపోతే ఇల్లీగల్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ద్వారానో ఆయన ఓడించే ప్రయత్నం డీప్ స్టేట్ డెమోక్రాట్స్ చేస్తుంది. ఈ డీప్ స్టేట్ లో ఈవెన్ రిపబ్లికన్ డీప్ స్టేట్ కూడా కొంతమంది ఉన్నారు. నిక్కీ హేలీ దానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ట్రంప్ ని ఏదో పరిస్థితుల్లో కోర్టుల కేసుల్లో ఈయన ఆపగలిగితే నేనే ప్రెసిడెంట్ అవుతాను నిక్కీ హేలీ ఆవిడ ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కూడా ఆవిడ గెలిచేటువంటి పరిస్థితి లేకపోయినా ఇప్పుడు కూడా ఇంకా పోటీలో ఉందంటే అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ గెలవడం ఖాయం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆపేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకనే కొంతమంది బుద్ధిమంతులు హోట్లర్ లాంటి వాళ్ళు ఈయనని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా అంశాలు మీరు చాలా ఓపికగా వివరించారు. థ్యాంక్స్ అలాట్ సార్. నమస్తే. నమస్తే. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ వార్తాంశాన్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.